వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయభారత్ రెడ్డి గారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ సార్. మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో 30 సంవత్సరాలు ఎస్ సార్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చి ష్యూర్. ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? సో మామూలుగా వచ్చేసి అందరిలాగానే బేసిక్గా మనం డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా కూడా ఒక మార్కెటింగ్లోకి రావాలి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. ఆ ఇంట్రెస్ట్ వల్ల అంటే ఇన్సూరెన్స్ ఫీల్డ్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ అయితేనేమి, అంటే ఈ రెండు ఫీల్డ్లో ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ తీసుకొని వచ్చి దాని తర్వాత అంటే ఒక ఫాస్టెస్ట్గా గ్రో కావాలా అనేది ఏ విధంగా ఉంది, అంటే ఏం స్టెప్స్ తీసుకుంటే మనం అవుతామని చెప్పేసి ఒక అంటే మనము మార్కెట్లో రకరకాలుగా ప్లేసెస్లో వర్క్ చేస్తూ రకరకాల ఈవెంట్స్లో పాల్గొంటూ తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరితో మనం జర్నీ చేస్తూ మనకంటూ ఒక సపరేట్గా ఒక దారి అనేది వేసుకోవడం జరిగింది. సో అదంతా కూడా దేవుడి యొక్క కృప ప్లస్ మన ప్రయత్నము, మనకు వచ్చిన ఆపర్చునిటీస్, వీటన్నిటి వల్ల మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. ఈరోజు ప్రౌడ్గా మీ ఎదురుగా కూర్చొని కొంతమందికి అంటే నేను సక్సెస్ అనేది ఏదైతే ఉందో యాజ్ ఏ ఇన్వెస్టర్గా, యాజ్ ఏ మార్కెటర్గా, ఒక ఎక్స్పర్ట్గా, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఒక సంకల్పంతో ఈరోజు మన ఇద్దరం ఈరోజు కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో అంటే మా ద్వారా మార్కెట్లో చాలామంది ఎదగాలని మీరు ఇన్వైట్ చేసి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ ఒక మార్కెట్లోకి ఇవ్వాలనే సదుద్దేశంతో మీరు నేను పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఈరోజు మన డిస్కషన్ ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. అంటే ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళకు వెలుగులోకి తీసుకురావడానికి మన ఈ ప్రయత్నం ఖచ్చితంగా మీరు పునాది వేసినారని నేను ఘంటాపదంగా చెప్పగలను. మీలాగా ఒక 10 మందిని తయారు చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎస్ సార్, ష్యూర్ 100%. ఎవరు మీకు ఇన్స్పైర్ అయ్యారు అసలు ఈ ఫీల్డ్లో రావడానికి, రియల్ ఎస్టేట్లోకి? సో హైదరాబాద్లోకి ఎప్పుడు అడుగు పెట్టారు, ఇక్కడ ఎట్లా మీ జర్నీ స్టార్ట్ అయిందంటే? సో ఇప్పుడు మనం జనరల్గా సార్ ఏదైనా కూడా ఒకటి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే చదువుకునేటప్పుడు కానీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది మనకు. అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ఉండడం వల్ల లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా అది ఎందుకు వచ్చిందో ఏంటంటే ఒక మంచి లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, అంటే లగ్జరియస్గా లైఫ్ కావాలంటే లగ్జరియస్గా కష్టపడాలి. సో అలాంటి వాళ్ళు ఎవరున్నారు, అలాంటి వర్క్ ఏది ఉంది అనేది మార్కెట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇదే కనిపించింది సార్ నాకు. ఎందుకంటే ఒకటి ఏ పర్సన్ అయినా కూడా అంటే ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ, లేదా ఒక సీఎం, ఒక సినీ హీరో కానీ ఎవరైనా కూడా ఎవరికి ఒక అవకాశం వచ్చింది, ఒక మనీ వచ్చింది అంటే, ఒక చిన్న రైతుకు కానీ ఎవరికైనా ఒక మంచి అమౌంట్ వచ్చింది అంటే వితౌట్ నాలెడ్జ్ ఏం చూడకుండా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామంటారు. సార్ మీరు సినిమా విషయం ప్రస్తావనకు తీసుకుని వచ్చారు కాబట్టి బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఎస్ సార్, కేవలం 10% ఉంటుంది. ఎస్ సార్. సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని చాలామంది బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా సక్సెస్ రేట్ కేవలం 10% మాత్రమే ఉంటుంది. 90% ఫెయిల్ అవుతుంది. ఎందుకు సార్ ఈ ఫెయిల్యూర్ వెనక కారణం ఏంటి? 10% సక్సెస్ అవడానికి ఏంటి అదంతా? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఎక్కడైనా కూడా ఏ పర్సన్ ఏ ఫీల్డ్లో ఎదగాలన్నా డెవలప్ కావాలన్నా కూడా తనకి ఫ్యాషన్ ఉండాలి సార్. నేను ఫ్యాషన్ ఏం చెప్తానంటే, ఒకటి ఫ్యాషన్ అంటే ఎలా ఉండాలి అంటే పిచ్చిగా పని చేసుకుంటూ వెళ్ళాలి సార్ ఏదైనా కూడా. అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్, వితౌట్ అంటే నెగిటివ్ లేకుండా పాజిటివ్గా, అంటే మనకు ఒక గోల్ అంటూ విజన్ అంటూ ఉండి 100% అంటే సక్సెస్ కావడానికి ఒక ఫార్మాట్ ఉంటుంది ఏ ఫీల్డ్ అయినా కూడా. ఈవెన్ ఇప్పుడు మీ ఫీల్డ్ అయినా, సినీ ఫీల్డ్ అయినా, రియల్ ఎస్టేట్లో అయినా, ఎనీ ఫీల్డ్ సార్. ఈవెన్ మీరు చూసుకుంటున్నారు, మీరు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సినీ ఫీల్డ్ రియల్ ఎస్టేటే కాదు సార్, ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ రేట్ 10%. రీజన్ ఏంటి అంటే మిగతా 90% ఏంటంటే చెక్ చేద్దామని వస్తుంటారు. అంటే వాళ్ళకి సరిగా అవగాహన లేకనో, సరిగా అంటే గైడ్ చేసేవాళ్ళు సరిగా లేకనో దానివల్ల ఫెయిల్ అవుతారు. ఇప్పుడు చూడండి, ప్రశాంత్ నీల్ గారు సినిమా అన్నారు మీరు, సూపర్ హిట్స్ తీశాడు. రాజమౌళి గారు ఫెయిల్యూరే లేదు. సో రీజన్ ఏంటి అంటే వాళ్ళకు వర్క్ మీద ప్యాషన్ సార్. సో అలాంటి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నారు అనుకోండి రియల్ ఎస్టేట్లో తీసుకుంటే నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. ఇప్పుడు సినీ ఫీల్డ్లో 2 పేర్లు చెప్పాను సార్, రియల్ ఎస్టేట్లో ఎవరున్నారు అంటే జయభారత్ రెడ్డి అని చెప్పుకుంటాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గ్రిప్ అనేది దొరికింది సార్ ఖచ్చితంగా కూడా. అదే అడిగాను మిమ్మల్ని, ఎవరు మీకు ఇన్స్పైర్ ఎవరు అసలు మీరు ఈ రంగంలో? ఇన్స్పైర్ వచ్చేసి అంటే పురాణాల కానుంటే వస్తుంది సార్. అంటే షార్ట్లో చెప్పండి, పురాణాల నుంచి పురాణాలు షార్ట్కట్లో చెప్పండి. అంటే ఒక్కసారి భగవద్గీత చదివినట్లయితే
దానిలో ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. సో మహాభారతంలో మీరు చెప్పేది మీకు మీరే ఇన్స్పైర్ అంతే అంతే కదా? సార్. అంటే మాకు మేమే ఇన్స్పైర్. ఇంకోటి ఏంటంటే సార్ ఖచ్చితంగా మన బయట ఉన్న సిచ్యువేషన్స్ కూడా నేర్పిస్తాయి సార్ ఆటోమేటిక్గా. తప్పకుండా ఆటోమేటిక్గా అంటే అవన్నీ కూడా చూసుకొని అంటే ఫెయిల్యూర్ ఎక్కడ అవుతారు అనేది మనం చేయకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం సార్. అంటే ఈ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫార్మాట్స్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క రూల్స్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ఏమున్నాయి, వాటిని మనం క్యారీ అయినామంటే ఆటోమేటిక్గా సక్సెస్ కావచ్చు. బాగుంది. 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. మరి ఎప్పుడన్నా ఈ ఫీల్డ్లో ఎస్ సార్ బోర్ కొట్టిందా? మళ్ళీ ఎందుకు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చామన్న అట్లాంటి సందర్భాలు అన్నీ మీకు మధ్యలో అనిపించిందా? ఎప్పుడు రాలేదు సార్. ఎందుకంటే హ్యాపీగా ఉన్నారా? నేను సక్సెస్ అయ్యాను. నేను సక్సెస్ అయిన దాన్ని కొన్ని వేల మందికి సక్సెస్ చేయించాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పాను కదా సార్, ఒక సక్సెస్ అనేది వ్యసనంలాగా అలవాటుపరచుకోవాలి. ఎవరికైనా కూడా వ్యసనం అంటున్నాం అంటే ఒక పర్సన్కి రాత్రి 7 అయితేనే ఒక చోటుకు పోవాలనిపిస్తుంది, అదొక వ్యసనం. ఒకరికి సినిమాలు తీయాలనే వ్యసనం, ఒకరికి సక్సెస్ కావాలని. అంటే నాకేంటంటే ఈ ఫీల్డ్ వ్యసనం మనకు రియల్ ఎస్టేట్ అనేది. మార్కెటింగ్లో సక్సెస్ కావాలనే వ్యసనం, అంటే మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని సక్సెస్ చేయించాలా అనేది కూడా వ్యసనం సార్. సో కాబట్టి బోర్ అనేది రాదు. అంటే ట్యూర్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా బోర్ అనేది రాదు సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి బోర్ అనేది రాదు, ఎప్పటికైనా రాదు సార్. ఏ పర్సన్ అయినా చూసుకోండి, అబ్దుల్ కలాం గారు అట్లనే ఉన్నారు, ఇప్పుడు మోడీ గారు అలానే ఉన్నారు. వాళ్ళకి బోర్ అనేది రాదు సార్. ఎప్పుడు కూడా మనం ముందుకెళ్ళాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనం ఒక అన్నం తింటున్నాం అనుకోండి సార్, మధ్యలో ఒక చిన్న రాయి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని తీసి పక్కన పడేస్తాం. అట్లా సమస్యలు ఎవరైతే ఉన్నాయో అని వచ్చారో మన దగ్గరికి, ఆ సమస్యల్ని అట్లే తీసేసేంత శక్తి మన దగ్గర ఉంది, అలాంటి గైడెన్స్ మన దగ్గర ఉంది, అలాంటి స్టెప్స్ ఖచ్చితంగా వేయించగలను. సో అదే మన యూనిక్ సార్. అంతే అదే ఫ్యాషనే ఈరోజు ఈ వర్క్ మనకి ఈరోజు మన ఇద్దరం డిస్కస్ చేసే విధంగా తీసుకొచ్చింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు విపరీతమైన డిమాండ్ ఉండేది. లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది, నాట్ ఓన్లీ ఇండియా. ఎందుకు ఒకసారిగా ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్ వైపు చూపడానికి కారణం ఏంటి? లాస్ట్ 10 years అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒకప్పుడు మనకి ఒక సామెత కూడా ఉంది, ఏపీలో 1 ఎకరం అమ్ముకుంటే 10 ఎకరాలు కొనాలని. కానీ ఈరోజు ఇక్కడ ఒక 10 ఎకరాలు కొనాలంటే అంత ఈజీ అయితే కాదు, ఎకరం కోట్లలోకి వెళ్ళిపోయింది. ఈ 10 yearsలో మీరు చూసిన గ్రోత్ ఏంటి? నెక్స్ట్ రాబోయే 5 to 10 yearsలో ఎలా ఉండబోతుందండి మీరేం చెప్తారు? ఇన్వెస్టర్స్ అంతా చూపు అసలు ఎందుకు ఇటువైపు ఉంది, హైదరాబాద్ వైపు అని మీరేం చెప్తారు? రైట్ క్వశ్చన్ అడిగారు సార్. చాలా ఇది ఎందుకంటే చాలా మందికి తెలియాలి కూడా. అంటే ఈవెన్ మన మిత్రులు అంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు అడిగిన క్వశ్చన్ అనేది వాళ్ళకు లోపల ఉంది. కానీ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో, ఎక్కడ మాకు దొరుకుతుందో అనే సందిగ్ధంలో ఉన్నారు. చాలా రైట్ క్వశ్చన్ అడిగారు సార్, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. సో రీజన్ ఏంటి అంటే సార్, మామూలుగా మన ఇండియాలో చూసుకున్నట్లయితే మేజర్ సిటీస్ చాలా ఉన్నాయి. ఢిల్లీ, బాంబే మీరు అన్నారు, ఆల్రెడీ డెవలప్డ్ అవి. అంటే ఒక సిటీ ఏదైనా కూడా ఒక రేడియస్ 100 kilometers ఉంటుంది సార్. సో వాటన్నిటికీ అవి రీచ్ అయినాయి, వాళ్ళ గ్రోత్ పెరిగినాయి. అంటే ఒక వ్యక్తి కూడా హైట్ పెరగడానికి 1వ సంవత్సరం నుండి 19 ఏళ్ళ వరకు అంటారు. అట్లా ఒక సిటీ ఎక్స్పాన్షన్ కావడానికి 100 kilometers రేడియస్ ఉంటుంది. మీరన్న పేర్లన్నీ కూడా బాంబే కానీ ఢిల్లీ కానీ అవన్నీ రీచ్ అయిపోయినాయి. అంటే మన హైదరాబాద్ కన్నా ముందే రీచ్ అయిపోయినాయి. సో ఇప్పుడు గ్రోయింగ్ సిటీ అంటే ఇప్పుడు మనము 5 ఏళ్ళ పిల్లోడు 6 ఏళ్ళ పిల్లోడు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతాడో అలాంటి ఇన్వెస్టర్స్కి, అంటే నేను మన భాషలో చెప్తున్నాను సార్ అర్థం కావడానికి, అలాంటి ప్లేసెస్ అలాంటి పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. అంటే ఎంటైర్ మనకి ఇప్పుడు 100 kilometers ఇట్లా మనము భూత్పూర్, జడ్చర్ల వైపు, అట్లా జహీరాబాద్ వైపు, అట్లా వరంగల్ వైపు దూసుకెళ్లే ఛాన్స్ ఇప్పుడు ఉంది. సో దానిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉంటుంది. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఒకప్పుడు మేము గచ్చిబౌలిలో ఇన్వెస్ట్ చేయలేదు, లేదంటే ఇంకో చోట, ఇప్పుడు ఆల్రెడీ గచ్చిబౌలి ఇవన్నీ అనేటివి ఎస్టాబ్లిష్డ్ సార్, ఎదిగినాయి ఇప్పుడు. సో ర్యాపిడ్ గ్రోత్ ప్లస్ నార్మల్ గ్రోత్ 2 ఉంటాయి మామూలుగా గ్రోత్లో. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ర్యాపిడ్లో ఉందా, నార్మల్లా పోతుందా అని చెక్ చేసుకోవాలి మనం. సో చెక్ చేసుకోవాలంటే ఎలా తెలుస్తుంది అంటే, ఇట్లాంటి ఎవరైనా ఇట్లా మాలాంటి నిష్ణాతులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే, సార్ ఎక్కడ ర్యాపిడ్ ఉంది, ఎక్కడ నార్మల్ ఉంది అంటే, నార్మల్ అంటే జనరల్గా ఏంటంటే సార్ మనకు సాంప్రదాయ పద్ధతిలో గ్రోత్ అవుతారు. ర్యాపిడ్ అంటే ఏమవుతుందంటే సార్ విపరీతమైన గ్రోత్ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ 20 years బ్యాక్ ఎవరైనా మన మాదాపూర్లో కానీ గచ్చిబౌలిలో కానీ ఇన్వెస్ట్ చేయగలిగింటే ఈరోజు క్రోస్లో తీసుకుంటాం. అక్కడికే వస్తా. మీరు అంటే బేసిక్గా ఏంటంటే
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఆటో పైలట్, అంటే దీన్ని ఎవరు ఆపడానికి లేదు. ఆల్రెడీ ఇది పూర్తిగా దీన్ని ఆపే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలామంది పడిపోయింది రకరకాల ప్రచారాలు చేస్తారు, కానీ ఎటువంటి ఇక్కడ పడిపోవటం జరగదు. కానీ రూపాయి పెట్టిన దగ్గర ఖచ్చితంగా రూపాయి వస్తుంది, కానీ రూపాయికి అయితే పడిపోదని మటుకు పక్కా ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరిలో ఉంది ఈ విషయం. ఓవరాల్గా తీసుకున్నామంటే మిగతా ప్రాంతాలు తీసుకున్నాం, బెంగళూరు అంటే ఏంటంటే కాస్ట్ విషయం తీసుకుందాం, కానీ అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. హైదరాబాద్ అయితే రీజనబుల్ రేట్లు ఉంటాయి, ప్లస్ ఈ క్లైమేట్ కావచ్చు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల సిటీ అంటే ఇండియాకి మధ్యలో ఉండటం కూడా హైదరాబాద్కు పెద్ద ప్లస్ అయిపోయింది అని చెప్పి కూడా బాగా వింటున్నారు. ఏంటిది ఇది? సో ఒకటి అంటే ఏదైనా మీరు అనేది 100% కరెక్ట్ సార్. ఇందాక 2 క్వశ్చన్స్ మీ దాంట్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ఒకటి, నెక్స్ట్ ఇక్కడ భౌగోళిక స్థితులు ఎలా ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ కేస్ మనకి ఎప్పుడు కూడా ఫ్లడ్స్ వచ్చేది లేదు, తర్వాత వాతావరణ దృష్ట్యా మనకు ఎర్త్క్వేక్స్ లేవు అసలు. సో పొల్యూషన్ కూడా వేరే మిగతా సిటీస్లో చూసుకుంటే హైదరాబాద్ అసలు పొల్యూషన్ అనేది చాలా తక్కువ సార్. వాటర్ సోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ సోర్స్ హైదరాబాద్ ఎప్పుడు కూడా వాటర్ ఇబ్బంది పడకూడదనే తిరువూరు జీవో ఇంప్లిమెంట్ చేశారు. సో 84 మండలాలలో మనకి ప్రొక్యూర్ చేస్తుంది, సేఫ్టీగా ఉంది, ప్లస్ ఎర్త్క్వేక్స్ లేవు, వాతావరణం సమతుల్యత ఉంది. అంటే ఎలాంటి పర్సన్ అయినా కూడా ఈజీగా ఇక్కడ ఉండొచ్చు. మిడిల్, లో, హై ముగ్గురిని బ్యాలెన్స్డ్ చేసే సిటీ కాబట్టి ఇంత అడ్వాంటేజ్ ఉంది సార్ దీనికి. సో మెయిన్ రీజన్ అదనమాట. సో మిగతా వాటిలో ఏంటంటే ఒక చోట వేడి ఎక్కువ అని ఉంటుంది, వాటర్ అన్న తక్కువ ఉంటుంది, లేదంటే అన్నీ బాగుంటాయి, ఎర్త్క్వేక్స్ అని ఉంటాయి. ఇంకొకటి ఒక సిటీ ఉంది, అక్కడ పొల్యూషన్ విపరీతంగా వింటున్నాం మనం ఆల్రెడీ. సో అవన్నీ కూడా అదొకటి. తర్వాత ఇంకొకటి 2వ పాయింట్ అడిగారు మీరు, పొలిటికల్ అనాలిసిస్ అని. సార్ పొలిటికల్కి రియల్ ఎస్టేట్కి ఎలాంటి సంబంధం లేదు, కేవలం 2 months మాత్రమే. 2 months వాళ్ళు పొలిటికల్స్ వాళ్ళు చేసుకుంటారు సార్ వాళ్ళ పని. అంటే అదింత 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళకి పండగ అది చేసుకుంటారు. కానీ వీళ్ళు వచ్చినారని వాళ్ళు వచ్చినారని ఒకటి మనం సినారియో చూసినట్లయితే సార్, లాస్ట్ 40 years నుండి కూడా ఏ గ్రోత్ అయితే జరిగిందో జరగలేదో తెలియదు. లాస్ట్ 10 yearsలో జరిగింది. ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో జరిగేది ఎంతైతే జరిగిందో ఇప్పుడు కమింగ్ 2 yearsలో జరగబోతుంది. ఇది ఎవరు తెలుసు అంటే రిచ్ పీపుల్కి తెలుసు. నేను ఒక ప్రశ్న స్ట్రైట్గా అడుగుతాను. లాస్ట్ 10 yearsలో గత 40 సంవత్సరాల కింద జరిగింది, లాస్ట్ 10 yearsలో జరిగింది. ఈ 10 yearsలో ఏం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? 10 yearsలో కూడా సార్ ఇప్పుడు ఒకటి విధానం చూసుకుంటే మనకు మేజర్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. ఒకటి అంటే ప్రతి పిల్లోడు డిగ్రీ చేసిన తర్వాత విలేజ్లలో ఉన్న వాళ్ళంతా కూడా సిటీకి షిఫ్ట్ అయ్యారు, జాబ్ వాళ్ళకి దొరికింది. అంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది సార్, రాకపోవచ్చు. సో ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఎదగడం వల్ల ఏమవుతుందంటే సార్ 850 క్రాఫ్ట్లు డెవలప్ అవుతాయి సార్ ఇండైరెక్ట్గా. ఇప్పుడు మీరు కూడా నేను కూడా రియల్ ఎస్టేట్లో వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఉపాధి అంటే 850లో మనది కూడా ఒకటి. అంటే రోడ్స్తో ఒకటి, హోటల్స్తో ఒకటి, అంటే ఒక జాబ్స్ ఒకటి, వెహికల్ డ్రైవర్ ఒకటి, క్యాబ్ డ్రైవర్ ఒకటి, నెక్స్ట్ మొబైల్ షాప్స్, అంటే సర్వీసెస్ ఇంక్రీజ్ అయినాయి. అంటే 850 మందికి ఫుడ్ దొరుకుతుంది సార్. సో ఇది ఈ 10 yearsలో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు సార్ పూర్వం మనము అంటే పూర్వం కూడా కాదు, ఒక 20 ఏళ్ళ కింద సెల్ లేదు. సో సెల్ వాడుతున్నాం ఇప్పుడు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి, దాని ప్రకారంగా అడ్వాన్స్గా సిటీ డెవలప్ అవుతుంది. అంటే 20 years బ్యాక్ 15 years బ్యాక్ ఎయిర్పోర్ట్ లేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. సో అవుటర్ రింగ్ రోడ్ లేదు, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, రీజనల్ మెట్రో వస్తుంది. అంటే మీకు చెప్పినా మీకు చెప్పకుండా మీకు తెలిసినా తెలియకుండా సిటీ అనేది గ్రోయింగ్ సార్ అంతే. జస్ట్ అంటే ఎప్పుడైనా కూడా ఈ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది సార్ అట్లా. అంటే ఈవెన్ మనకు ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్ర మండలంలో కూడా మనం వెంచర్ వేయాలని ఆలోచిస్తున్నారు, అక్కడ పోయి నివాసం ఉండాలనుకుంటున్నారు. అంటే ఒకసారి మైండ్ థింకింగ్ చాలా హైకి వెళ్ళిపోతుంది సార్. కాబట్టి అది చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి, అది చూసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో ఒక 2 words అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇదంతా కూడా అందరూ కరెక్షన్ చేసుకోండి. గవర్నమెంట్తో రియల్ ఎస్టేట్ పడడం కానీ పెరగడం కానీ ఉండదు. మన తెలివి వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినా కూడా రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే, రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్రోత్ అనేది ఎవరు ఆపలేరు. ఇది నిజం సార్ అంతే. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపొద్దండి సార్, నన్ను చెప్పేది ఇదే. మన ఛానల్ ద్వారా మన పీపుల్కి, మన వ్యూవర్స్కి అందరూ కూడా ఇన్వెస్ట్. ఈ టైంలో మీకు తెలుసా సార్, ఒక అంటే 2, 3, 4, 5 రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందని చెప్పి వాళ్ళతో రిచ్ పర్సన్స్ అంతా, వైజ్ పర్సన్స్ అంతా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బీభత్సంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిన్న ఒకటి ఆర్టికల్ కూడా వచ్చింది, హైయెస్ట్ సేల్స్ ఇప్పుడే జరిగింది అని చెప్పి. అవును. సో అంటే వైజ్ పర్సన్స్ అంతా ఇన్వెస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళంతా దాన్ని చూసి ఆగిపోతారు. చూసి ఆగిపోయినాడు ఆటోమేటిక్గా నష్టపోతాడు. అదే జరిగేది.
సో మళ్ళీ ఎప్పుడు రైజ్ చేస్తారు ఆఫ్టర్ 2 years తర్వాత. అంటే తెలివైన ఇన్వెస్టర్ అమ్మాలనుకుంటాడు, ఆ రోజు ఊపు తెస్తాడు, ఆ రోజు అమ్మితే కొనేది మళ్ళీ మనమే కొంటాం. సో అప్పుడు లాస్ అవుతుంది. సో కాబట్టి వైజ్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేయొద్దండి, ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేయండి. ఇది సార్ రైట్ ఫార్ములా, రైట్ సక్సెస్ మెయిన్ ఇది అనమాట. రైట్ ఫార్ములా అన్నారు. సరిగ్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి అంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నారు. మీరు మొదటగా ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ హద్దు ఏదంటే మీరు ఏం చెప్తారు? చివరి ప్లేస్ ఇంక ఇదే అని ఒకప్పుడు సార్ ముందు వచ్చినప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న పేర్లు అవన్నీ కూడా ఏం లేవు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇవన్నీ కూడా చౌరస్తా ఏంటి లేవు. మనకి ఎంతసేపు ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్, అఫ్జల్గంజ్, అమీర్పేట అనే పెద్ద సిటీ అనుకుంటుంటాం. ఇది అప్పట్లో అమీర్పేటను మించినది రాదనుకున్నాం. ఇంకొక సినిమాలో శ్రీకాంత్ గారు కూడా మాట్లాడారు చూడండి కూకట్పల్లి గురించి. కూకట్పల్లి ఆడెక్కడ ఉంది బైరేట్ అన్నాడు. ఇప్పుడు కూకట్పల్లిలో ఎట్లా ఉంది సార్ అసలు? సో ఇప్పుడు మనం చూసుకుంటున్న విలేజెస్ అన్నీ కూడా ఈ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పాను కదా సార్, రేడియస్ 100 kilometers దూరంలో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉంటాయి. ఈ రోజు మనం ఊర్లు అనుకుంటున్నవి రేపు సిటీలు అవుతాయి అవన్నీ. అదే అవుటర్ రింగ్ రోడ్డు కూడా వచ్చినప్పుడు కొంతమంది చాలా దాన్ని చీప్గా మాట్లాడారు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడో ఊరు చివరి ఎక్కడో వేస్తున్నారు, అసలు అక్కడ ఎవరు తిరుగుతారని చెప్పన్నారు సార్. అవుటర్ రింగ్ రోడ్ అంటే మీనింగ్ అది కదా సార్. అవుటర్ అంటే సిటీకి బయట ఉండాలనేదే దాని మీనింగ్. కానీ దాని పక్కన చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇంత డెవలప్ అవుతుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనుకున్న దాని మీద 3 ఇంతలు ఎక్కువ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మరి మీరు ఎప్పుడైనా అనుకున్నారా అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక ఇంత చివరికి ఎవరు వస్తారు, ఇక్కడికి ఎవరు వచ్చి కొంటారు అని చెప్పి అలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా వచ్చాయి? సార్ అది మిక్స్డ్గా ఉండింది ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే సార్ అవుటర్ రింగ్ రోడ్ మీరు అన్నది కరెక్ట్, అది 100% కరెక్ట్. నిజంగా అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నాడు అంటే ఇది బార్డర్ ఏమో, దీని తర్వాత గ్రో కాదేమో, ఇదే ఇక్కడతో ఆగిపోతుందేమో అనే ఫీలింగ్ అప్పుడు అంటే 50-50 ఉండింది ఆ టైమింగ్లో అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా. అంటే చాలా మంది చెప్పేవాళ్ళు కూడా అవుటర్ రింగ్ రోడ్ ఇది లాస్ట్ సిటీ పెరగదు అన్నట్లు. కానీ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాతనే సిటీ అనేది దాని దిశ మార్చుకుంది సార్. అంటే నెక్స్ట్ టార్గెట్ వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఇప్పుడు ఓల్డ్ సిటీ సార్. ఇంతకుముందు మనం ఏమనే వాళ్ళం అంటే ఓన్లీ హైదరాబాద్, అఫ్జల్గంజ్ ఓల్డ్ సిటీ అనేవాళ్ళం. న్యూ హైదరాబాద్ అంటే గచ్చిబౌలి కాదు సార్, గచ్చిబౌలి, మదపూర్ అనేవాళ్ళం, అంతేనా కదా సార్ న్యూ హైదరాబాద్. సో ఇప్పుడు ఏమైందంటే సినారియో చేంజ్ అయింది సార్. ఎంటైర్ అవుటర్ రింగ్ రోడ్డు ఓల్డ్ హైదరాబాద్ అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అంతా కూడా న్యూ హైదరాబాద్ అవుతుంది. ఇది జరుగుతున్న సిచ్యువేషన్. సో ఆ న్యూ హైదరాబాద్లో మనం ముందు మేల్కుంటే, ముందు కాలు పెడితే మన జీవితంలో కూడా ముందుంటాం సార్. అంతే జరుగుతుంది సిచ్యువేషన్ ఇప్పుడు. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాదాపు స్టేట్ గవర్నమెంటే టేకప్ చేసి కంప్లీట్ చేస్తా ఉన్నారు. రీజనల్ రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయితే సో హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారిపోతున్నాయంటే ఏం చెప్తారు? కంప్లీట్గా సార్ అంటే ఏదైనా కూడా ఒకటి సార్ అంటే ఒక హద్దు అనేది ఇంతకుముందు ఓఆర్ఆర్ అన్నారు, మీరు అన్నట్టు ఓఆర్ఆర్ వరకు ఉన్నది. ఇప్పుడు దాని హద్దులు వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. ఈ మధ్య మళ్ళీ ముఖ్యమంత్రి గారు అని చేసి రీజనల్ రింగ్ రోడ్ బయట మళ్ళీ మేము టౌన్షిప్ కూడా అంటున్నాడు. అంటే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ వెళ్ళబోతుంది అనేది నా ఫీలింగ్ సార్. అంటే హైదరాబాద్లో ఫీలింగ్ కూడా ఎంటైర్ మనకు మేజర్గా అంటే గత 20-30 years 40 years నుండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఒక ఫినామినల్ గ్రోత్. అంటే ఇంతవరకు హైదరాబాదు ఇండియాతో పోటీ పడింది, ఇక మీదట ప్రపంచంతో పోటీ పడుతుంది అనేది నిజమైపోతుంది అక్షరాల్లో ఒక 5 to 10 yearsలో అనేది మనం చూడొచ్చు. కేవలం 5 to 10 years? ఎస్ సార్, 100% 5 to 10 years. ఎందుకంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత సెక్యూర్డ్గా, ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నటువంటిది ఎక్కడ లేదు సార్. అందుకు ఇంత హైదరాబాద్కు ఇంత ప్రిఫరెన్స్. అంటే ఎన్ఆర్ఐలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని మీరు ఇందాక అడిగారు సార్. వేరే ముంబై నుండి, ఢిల్లీ నుండి, బాంబే నుండి కానీ అదర్ కంట్రీస్, దుబాయ్లో ఉన్న వాళ్ళు మనకు, లేదంటే యూఎస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఎందుకు వాళ్ళ వైపు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉంది అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తున్నాయి. మీరు అబ్జర్వేషన్ చేసిన దాంట్లో లోకల్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారా, నాన్ లోకల్ పీపుల్ ఎక్కువ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్ మిక్స్డ్ ఉంది సార్, వీళ్ళని వాళ్ళని లేదు సార్. ఇది అవధులు దాటిపోయింది. ఇది అందరి హైదరాబాద్ కాదు సార్, అందరిది అయిపోయింది హైదరాబాద్. నాట్ ఓన్లీ ఇప్పుడు మీదో నాదో లేకుంటే ఇక్కడ నుండి వచ్చినాడో అక్కడ నుండి వచ్చినాడో ఆ ఊరు ఉంటాను కాదు సార్. ప్రపంచందే ఓన్ చేసుకునే రోజు వస్తుంది హైదరాబాద్. ఎంటైర్ వరల్డ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి, నాకు హైదరాబాద్లో ఉందని ఒక కాలర్ ఎగరేసుకునే రోజు అతి త్వరలో చూస్తారు మీరు. అలాంటి సినారియో నడుస్తుంది. రాసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మనము మళ్ళీ కూడా దీన్ని మనం బయట తీయొచ్చు ఈ వర్డ్ని. అంటే మీరు అప్పుడే చెప్పారు సార్ అంటారు. ఎందుకంటే గచ్చిబౌలి ఇంత ఎదుగుతానని ఆ రోజు ఎవరు చెప్పిండారు సార్. అవుటర్ రింగ్ రోడ్డు ఇంత ఎదుగుతానని ఎవరు చెప్పలేరు. సో రీజనల్ రింగ్ రోడ్డు ఒక రేంజ్లో పోతుంది, రీజనల్ మెట్రో అలాగే రాబోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా కూడా ఎక్స్ట్రాడినరీ, ఇంకా చాలా తక్కువ మాట్లాడుతున్నాం సార్.
అంటే అలాంటి స్టాండర్డ్స్ ఉంటున్నాయి. అంటే ఎవ్వరు కూడా మైండ్లో భ్రమ వద్దు, మనకు రియల్ ఎస్టేట్ ఎదగదేమో పడదేమో. ఎందుకంటే సార్ ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎవరి ఫీల్డ్ వాళ్ళకి గొప్ప కదా సార్. అవును. ఏ పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్తో సంబంధాలు ఉంటాయి, ల్యాండ్తో ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, ఖచ్చితంగా కూడా నాది పెరగాలనుకుంటారు ఏ ఎవరైనా కూడా. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎందుకు పడుతుంది సార్? ఎందుకు పడదు? ఇంపాసిబుల్ ఇది. ప్రపంచంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ పడదు. భూమి అనేది ఆల్రెడీ చెప్పినాం కదా సార్, భూమి చాలా తక్కువ ఉంది, జనాలు పెరుగుతున్నారు, ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై కండిషన్స్లో ఖచ్చితంగా గ్రో అనే ఉంటుంది. శోభన్ బాబు గారు అప్పట్లోనే చెప్పారు, మురళీమోహన్ గారు కూడా సక్సెస్గా సార్ కలియుగం అయిపోయేంత వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది సార్. నెక్స్ట్ కొత్త యుగం వస్తే అంటే ద్వాపర యుగం త్రేతాయుగం అయిపోయి కలియుగం నడుస్తుంది కదా, కలియుగంలో ఈరోజు ఏదైతే రేట్లు ఉన్నాయో ఇది నెవ్వర్ మళ్ళీ వెనక్కి చూడలేము మనం. ఎప్పుడు మన తరాలు మొత్తం కలియుగం ఎండ్ అయ్యేంత వరకు ఈ రేట్లు చూడలేము, దాన్ని మించే చూస్తాం. అది నిజం సార్. అంతే. ఆ యుద్ధాలు కూడా ఈ భూమి కోసమే. అంతే కదా సార్, అది నిజం. అది అందుకు కాబట్టి ఏమంటే ఎప్పుడు భ్రమ వద్దు సార్ ఎవరికైనా, ఇన్వెస్టర్స్కి డౌన్ అవుతాం అనేది ఒక చిన్న ఊహ. అంటే ఆ టైమింగ్లో తెలివైన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, దానికోసం ఆ భూమి క్రియేట్ చేస్తారు. సో ఈరోజు మన సబ్జెక్ట్ మొత్తం హైదరాబాద్ గురించి. సో సార్ మీరు అన్నట్టు జరిగిపోయిన 10 సంవత్సరాల్లో యాదగిరిగుట్ట బాగా డెవలప్ అయిపోయింది. రియల్ ఎస్టేట్లో ఒక ఊపింది అనుకోవచ్చు, మనం మన భాషలో మాట్లాడుకోవచ్చు. కోకాపేట తర్వాత బాగా వినిపించిన పేరు. కానీ విజయవాడ హైవే కూడా కొంతకాలం ఒడిదుడుగులు చూసింది, ఒకసారికి మళ్ళీ అక్కడ ఆగిపోవడం కూడా జరిగింది. ఈ లాస్ట్ 5 years నుంచి శ్రీశైల హైవే, ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే విపరీతమైన డిమాండ్ ఉంది. అప్ టు 100 kilometers వరకు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఏంటి సార్, ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే ఏం జరుగుతున్నాయి మీరు ఏం చెప్తారు? డెవలప్మెంట్స్ అంటే సార్ ఇంకోటి మేజర్గా ఏంటంటే ఇక్కడ అంతా కూడా రోడ్ కనెక్టివిటీ బాగుంది సార్. ఎక్కడైనా ఒక ఇన్వెస్టర్ కావాలన్నా, ఒక కంపెనీ రావాలన్నా, ఒక ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి మెయిన్గా. ఆ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ బాగున్నాయి, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఎవరైనా కూడా విత్ ఇన్ ఏ CEO వచ్చినాడు అనుకోండి సార్, కంపెనీ ఏదో బెంగళూరులో ఉంటుందో లేకుంటే యూఎస్లో ఉంటుందో, అతని కంపెనీ చూసుకోవడానికి నాకు 30 minutesలో నేను వెళ్ళేటట్లు ఉండాలన్నాడు అనుకుంటాడు అతని థింకింగ్. అంటే 1.5 hours జర్నీ చేసేంత టైం ఇప్పుడు లేదు వాళ్ళకు, టైం వేస్ట్ కింద ఆలోచిస్తారు. సో ఇలాంటివన్నీ మనం మైండ్లో దృష్టి పెట్టుకున్నట్లయితే అందుకే ఇంత గ్రో అవుతుంది అనమాట. వాటిని చూజ్ చేసుకుంటారు. అంటే లోపల వచ్చి ఇన్వెస్ట్ చేసి ఆ రెంట్స్, ఈ ట్యాక్స్లు భరించగలరు, బయటకు వస్తే ఓన్ వస్తుంది ఆఫీస్ స్పేస్, ఇవన్నీ కూడా అంటే కాస్ట్ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో బయటికి రావడం జరుగుతుంది. ప్లస్ ఏమంటే సిటీ పెరుగుతుంది సార్, సాధారణ ప్రజలు కూడా ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రీజనబుల్ ఉన్నాయి రేట్లు అందుబాటులో ఉన్నాయి సార్. ఇప్పుడు సిటీలో రేట్స్ ఒక విధంగా ఉంటాయి, సిటీకి బయట వేరు ఉంటాయి. రేపు సిటీ అయినప్పుడు ఆటోమేటిక్గా రేట్స్ కూడా గ్రో అవుతాయి. చిన్న లాజిక్ అది తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బయట ఇప్పుడు. సో ఇంతకుముందు ఓన్లీ కొంతమంది మాత్రమే ఈ నాలెడ్జ్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 50% రీచ్ అయింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ 360 degrees మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. 100% కావాల్సిందే. మీరు ఇందాక చెప్పినట్టు సార్ 100 kilometer రేడియస్ ప్రతి ఏరియా వైపు ఇంప్రూవ్ కావాల్సిందే. దాన్ని ఆపడానికి ఎవరికి లేదు, ఆగదు కూడా. మనం ఆగాలనుకోవడం కూడా మన భ్రమాది అంతే. ఆటోమేటిక్గా ఇట్స్ గాన్, జరిగిపోతుంది అంతే. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో, ఎవరైతే చూస్తుంటారో లైఫ్ లాంగ్ చూడాల్సి వస్తుంది. అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరేం చెప్తారు? అంటే బంగారంలో పెట్టారు, తర్వాత బయట వడ్డీలకి ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, షేర్ మార్కెట్లో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు దాంట్లో పెట్టుకుని ఉన్నారు. కానీ ఈసారి ఏంటంటే చాలామంది తెలివిగా రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ఎవరికన్నా అప్పు ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి సార్, వాళ్ళే కోర్టుకి తిరగాల్సి వస్తుంది ఇచ్చినోడే. సో అదొకటి. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ కావడం, అంటే ఇప్పుడున్న ఖర్చులకి ఇప్పుడున్న వచ్చే రిటర్న్స్కి పొంతన లేకపోవడం. అవును. దానివల్ల కూడా సో ఇప్పుడు మామూలుగా హై రిటర్న్స్ రావాలి, హైగా మనకు సెక్యూర్డ్గా ఉండాలి. ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత, నెక్స్ట్ HMDA లేఅవుట్స్ వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఏమైందంటే సార్, కస్టమర్కి సెక్యూరిటీ పెరిగింది, దానివల్ల గ్రోత్ పెరిగింది. అంటే కబ్జాలు లేవు, ఇప్పుడు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో అలాంటి వాటి వల్ల సేఫ్టీ ఎక్కువ పెరిగింది, గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది సార్. అంటే ఒక టైంలో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రాని రిటర్న్స్ ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక 10 ఏళ్ల కిందట వాడు చాలా పేద అబ్బా అన్నాం, ఇప్పుడు 10 ఏళ్ల కిందట వాడిని ఎవరు మనం పట్టుకోలేకుండా అయినాం, రిచ్ చాలా చూసినాం అలాంటివి. సో అలాంటి సినియర్ నడుస్తుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హై రిటర్న్స్
ప్లస్ ప్రాబ్లమాటిక్ ఏముండదు సార్, నీకు ఎప్పుడైనా అవసరమైంది. ఒకప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని చిన్న గుడారం వేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం కార్పొరేట్ స్టైల్ అయిపోయింది, కంప్లీట్గా చేంజెస్ వచ్చాయి రియల్ ఎస్టేట్లో. అంత ఆషామాషిగా ఇక్కడ కస్టమర్ కూడా ఆషామాషిగా కొంటలేదు, అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేస్తున్నాడని చెప్పి కూడా మనం వింటున్నాం. దాని గురించి మీరేం చెప్తారు సార్? సో మీరు అనేది కరెక్ట్ సార్. అప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు 5 ఉంగరాలు ఇక్కడ 5 ఉంగరాలు వేసి ఇంత గోల్స్లో వేస్తేనే రియల్ ఎస్టేట్ అనేది యూనిక్ నెంబర్గా ఉండింది. అవును. సో ఇప్పుడు ఏంటంటే సార్, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇది ఒక హైయెస్ట్ ప్రొఫెషన్, ఇది ఒక హైలీ ప్రొఫెషన్స్ డీల్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే దానికి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఏంది, రీజనల్ రింగ్ రోడ్ ఏంది, ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ అయితేనే చెప్పగలరు సార్, వేరే వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఏం జరిగింది, బాబు ఆడు ఉంది చూసుకోమ్మా కొనకపోయి వెళ్ళిపో అనేది, అది ఈజీ, దానికి అప్పుడు అలా నడిచింది. సో హైలీ ప్రొఫెషనల్ సార్. మీరు ఉంగరాలు చైన్లు మీ స్టార్టింగ్ టైంలో ఏమన్నా చేశారా? జనరల్గా అడిగాను పర్సన్ సార్ మనము, అంటే నేను కూడా 30 years బ్యాక్ అంటే బేసిక్గా కాదు సార్, మార్కెటింగ్ నుండి వచ్చాం కాబట్టి ప్రొఫెషనల్ మార్కెటింగ్లోనే వచ్చాను నేను కంప్లీట్గా. అందుకు అవి ఏమి మనకు హుందా అనిపించవు, అవేమి నచ్చలేదు, అవేమి ఎప్పుడు కూడా దానిలో జోలికి వెళ్ళలేదు. సో అలాంటివి అయితే లేదు, వెరీ సింపుల్. అంటే 30 సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి ఇట్లా ఉంటేనే మనకు, అంటే అప్పుడు అలా ఉండాల్సి వచ్చింది సార్, ఇప్పుడు ఇలా ఉండాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ టైంలో, అవుటర్ రింగ్ రోడ్ టైంలో మనం అవన్నీ వేసుకుంటే మనల్ని ఎవరు బలకరియరు సార్. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ అనుకుంటారు అంతే కదా కరెక్ట్. అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే సార్, క్యాబ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇంకా జెట్ కళగాడనే ఉంటామంటే మనల్ని ఎవరు నమ్మరు సార్. అట్లా మారుతున్న కాలం బట్టి మనం అంతే సార్. అంటే ఇట్లా ప్రొఫెషనల్గా ఉండి, హైలీ నాలెడ్జ్గా ఉండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనతో ఒక 100 మంది జర్నీ చేస్తారు, 1000 మంది జర్నీ చేస్తారు సార్. అది దట్స్ ఈ ద మెయిన్ రీజన్. ఇన్ని సంవత్సరాలు మీ కెరియర్లో హ్యాపీయెస్ట్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారండి? మోర్ దాన్ 20,000 ప్లస్ ఉన్నారు సార్. 20,000 ప్లస్ మీ కస్టమర్స్? ఎస్ సార్. ఓ, సో ఇట్ ఈస్ ఏ టీమ్ వర్క్ సార్. 20,000 మంది కస్టమర్స్. 20,000 మంది కస్టమర్స్, టీమ్ వర్క్ ఇది. యాక్చువల్గా సింగిల్ కాదు సార్. నేను ఒక్కడనైతే ఒక మహా అంటే 200 100 చేసేవాళ్ళని. యాక్చువల్గా నాలాంటి ప్రొఫెషనల్స్ ఒక టీం ఉందన్నమాట. ఓకే. సో ఆ టీం ద్వారా మొత్తం కూడా మనము ప్రతి మండలం నుండి, ప్రతి విలేజ్ నుండి కూడా మనకు మన టీం మెంబర్స్ ఉన్నారు, మన అసోసియేట్స్ ఉన్నారు. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి సలహా ఇచ్చుకుంటూ, కరైన నాలెడ్జ్ ఇచ్చుకుంటూ, అంటే ఎవరైతే ఆర్థికంగా చితికిపోయినారో వాళ్ళని ఎదగడానికి తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇచ్చి అలాంటి సపోర్ట్ కూడా చేస్తున్నాం. దానివల్ల చాలా 2 స్టేట్లలో ఆల్మోస్ట్ 50% పీపుల్కి నేమ్ తెలుసు సార్. మీరు కస్టమర్కి ఫోన్ చేసిన, ఓల్డ్ కస్టమర్ మీకు ఫోన్ చేసిన ఎలా ఉంటుంది సార్ ఆ టైం? అంటే ఆ హ్యాపీనెస్ కావచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా సార్, అప్పుడు మేము ప్రెజర్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నామనే ఫీలింగ్ ఉండింది వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే అదే గట్టిగా ఎందుకు 500 గజాలు ఇప్పించినావు, ఎందుకు 1000 గజాలు ఇప్పించినావు, అప్పుడే ఒక 2000 గజాలు 3000 గజాలు ఇప్పియకూడదా అనే థాట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా సార్ మేము ఎప్పుడైనా కూడా నేను చెప్తాను సార్, ఎక్కడైనా కూడా చెడ్డ విషయం చేయకపోతే ప్రెజర్ చేయకూడదు. మా కస్టమర్స్ కానీ మా టీం మెంబర్స్ కానీ ఏం చెప్తానంటే, నేను ఖచ్చితంగా ప్రెజర్ చేస్తాను అని చెప్తాను సార్. ప్రెజర్ మీన్స్ మీరు బాగుండాలని అంతే. ఖచ్చితంగా తీసుకుంటే, అంటే మేము ఒకసారి మాకు 500 కావాలంటే 1000 తీసుకోండి సార్ అంటే, వాళ్ళు ఏమనుకుంటారు, ఇతను ఏమైనా అమ్ముకోవడానికి చెప్తున్నాడు. అమ్ముకోవడానికి ఏం కాదు సార్. రేపు పొద్దున్న ఈ వాల్యూ పెరిగినప్పుడు ఆ రోజు ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే, మీరు ఆ సేల్ జరిగినప్పుడు 2% ఎంతో కమిషన్ మీకు వస్తుంది, కానీ కస్టమర్స్కి ఒక 10 years తర్వాత కోట్లలో ఉంటుంది. మనకి చిన్న చుక్క అయితే ఓ రకంగా మామూలుగా మనం అడిగేది ఏంటంటే, కస్టమరే మనకి దేవుడు అంటారు, కానీ కస్టమర్కి మీరే దేవుడు ఆ టైంకి. 100% సార్. చాలా మంది. సో దీనికి మీరు అగ్రీ అవుతారా? అగ్రీ అవుతాం సార్. చాలా మంది ఇప్పుడు ఒక విల్లాస్ కొంటున్నారు, మ్యారేజెస్ చేసుకుంటున్నారు, మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ వాళ్ళ పిల్లల చదువు తీసుకుంటున్నారు. కొంతమంది అప్పుడు ఒక 45 years 40 yearsలో ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 55 50 ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్ కింద ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంది కదా అని చెప్పేసి. అంటే ఆ రోజు వయసు అంతా బాగుంది, నేను వర్క్ చేసుకొని కూడబెట్టుకున్నా, ఇప్పుడు నేను ఈ ఏజ్లో నాకు నా వాల్యూ క్రోస్లో పెరిగింది, నాకు ఒక సెక్యూరిటీ ఉంది, దానివల్ల నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నాకు సేఫ్టీగా ఉంది, ఆ రోజు మీరు చేసిన మంచి పని అది. అలాంటి జీవాలు సరదాగా పార్టీలో కలిసినప్పుడు చెప్పుకుంటారు ఇవన్నీ. 100% సార్. జనరల్గా కంపల్సరీ డిస్కషన్స్ వస్తుంటాయి. పెద్ద ఫ్యామిలీని సృష్టించారు, పెద్ద ఫ్యామిలీని. ఇంకోటి ఏంటంటే సార్, ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా కూడా ఫస్ట్ కాల్ మనకే వస్తుంది వాళ్ళ దగ్గర నుండి. సో అప్పుడు ఆ రోజు ఈయన ఇప్పించాడు, ఆ రోజు ఇది చేశాడు, ఆ రోజు అంటే ఆ దీవెనలు దేవునితో ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. అట్లా సో అదైతే ఖచ్చితంగా ఉంది సార్. దాన్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి, దాన్ని ఇంకా ఇంకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో
మనం నడవడం జరుగుతుంది. అదే ఫ్యాషన్ అలవాటు అయిపోయింది. ఏంటి మీ లక్ష్యం ఏంటి, మీ టార్గెట్ ఏంటి? లక్ష్యం వచ్చేసి ఏం లేదు సార్, చివరి బ్రీత్ వర్క్ కూడా రైట్ పీపుల్కి రైట్ ప్రాపర్టీని ఇవ్వాలి, రైట్ టైంలో ఇవ్వాలి అనేది. అది అన్లిమిటెడ్ మెంబర్స్కి దేవుడు మనకు భూమి మీదకి పంపించిన దానికి మనం ఇది చేసుకొని పోగలిగితే చాలా అనేది. మీరు నిద్రపోతున్నా లేపినా కానీ రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది ఎస్ సార్, అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. ఇన్వాల్వ్మెంట్, ప్యూర్ ఇన్వాల్వ్మెంట్ సార్, 200% ఇన్వాల్వ్మెంట్. అంటే నేను ఇందాక చెప్పాను కదా సార్, కొంతమందికి కొన్ని సక్సెస్ అవుతారు, కొన్ని ఫెయిల్యూర్ అవుతారు అంటాం కదా. ఆ 10%లో నేను ఉన్నా కాబట్టి నా ప్యాషన్ ఇది. నా అంటే పడుకున్నా ఇదే, లేచినా ఇదే, తిన్నా ఇదే, ఏం చేసినా ఇది కంపల్సరీ నాకు తెలియకుండానే నా సబ్కాన్షియస్ మైండ్ ఈ దారి తీసుకెళ్తుంది అనమాట. సో కాబట్టి అదే సార్ మన చివరి కోరిక అదే. సో హైదరాబాద్లో చాలామంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. బేసిక్ ఏంటంటే మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎన్ఆర్ఐల్ విజిటింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎన్ఆర్ఐలు కూడా చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక 2 months 3 months బ్యాక్ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అంటే టెక్సాస్లో కన్నా హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడే తక్కువ ఉన్నాయని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రావడం మీరు చూసాము. కానీ వాళ్ళు అనుకున్నంత హైదరాబాద్లో రేట్లు అయితే ఆ స్టేజ్లో అయితే లేవు. బట్ ఎన్ఆర్ఐలు చూపు ఎటువైపు ఉంది సిటీలో అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఎక్కడ ఉందంటే మీరు ఏం చెప్తారు? సో ఎన్ఆర్ఐలు అంతా కూడా వాళ్ళకు మొత్తం కూడా సార్, ఇప్పుడు వాళ్ళకు 11 months కానీ 10 months కానీ ఇన్కమ్ ఎర్న్ చేసి, అంటే అక్కడ వాళ్ళు ఉన్న చోట ఇన్వెస్ట్ చేయకుండా ఇక్కడ మన సొంత రాష్ట్రంలో లేదంటే సొంత దేశంలో ఇన్వెస్ట్ చేయాలనే ఫీలింగ్ చాలా పెరిగిపోయింది. సొంత దేశంలో కన్నా హైదరాబాద్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి సొంత రాష్ట్రము, సొంత దేశం కూడా సార్, ఇండియాలో ప్లస్ హైదరాబాద్లో నెంబర్ 1 ప్లేస్ చూజ్ చేసుకుంటున్నది వాళ్ళు, ఎన్ఆర్ఐ వాళ్ళంతా కూడా. అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ల్యాండ్ రేట్స్ కంట్రోల్గా ఉన్నాయి. ప్లస్ ఒకసారి సార్ మన గూగుల్లో కానీ ఎక్కడైనా కూడా ఎంటైర్గా మనము గ్రోతింగ్ సిటీలో చూస్తున్నట్లయితే ఈ బెంగళూరు ఇవన్నీ వెనకబడిపోయినాయి సార్. ఇప్పుడు ఒకప్పుడు మనం అంతా ఇక్కడ ఉండేవాళ్ళం, బెంగళూరు అనేవాళ్ళం, ఇప్పుడు బెంగళూరు వెనకబడిపోయింది. సో హైదరాబాద్ ముందుకు వచ్చింది. సో ఆ విషయము ఇప్పుడు ఏంటంటే సార్, ఈ గూగుల్ రావడము, మిగతా ఇప్పుడు మనకు సోషల్ మీడియాస్ ఇవన్నీ చేతిలో ఉంది, వాటి వల్ల ఏమవుతుందంటే సార్ ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతున్నారు, అంటే ఎక్కడ మనం పెడితే రైట్ ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి. కానీ మీరు గూగుల్ టెక్నాలజీ ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక ఎక్స్పర్ట్ చెప్పింది అయితే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ అనేది మనకి ఏంటి లొకేషన్ వైపు చూపించగలం. నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పేది మటుకు ఒక ఎక్స్పర్ట్ 100% సార్ అది. సో ఇందాక మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, అంటే మన సిటీకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఉంది, వాటర్ సోర్సెస్ అయితేమి, క్లైమేట్ కంట్రోల్ అయితేమి, మెయిన్గా మేజర్ ట్రాన్స్పోర్టేషన్ సార్. నెక్స్ట్ రేపు ఐఆర్ఆర్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు, మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని కూడా. సో ఇట్లాంటివి చాలా నంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఏ రాష్ట్రంకి లేదు ఇంత పెద్దది, రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది అనుకోండి, ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇంత పెద్ద రింగ్ రోడ్డు. సో ఇవన్నీ కూడా మనకు ఇంపాక్ట్ ఉంటాయి సార్ ఖచ్చితంగా కూడా. అంటే గ్రో కావడానికి, అంటే ప్రపంచాన్ని మొత్తంని కూడా హైదరాబాద్ హక్కున చేర్చుకునే పరిస్థితి రాబోతుంది, మనం చూడబోతున్నాం వితిన్ 7 to 10 years. సిటీలో ఎన్ని లొకేషన్ బెస్ట్ లొకేషన్లు ఉన్నాయండి? బెస్ట్ లొకేషన్స్ అంటే సార్ ఇప్పుడు వెరీ టాప్ 1 లొకేషన్ వచ్చేసి మనకు మెయిన్గా ఒకటి ముంబై హైవే ఒకటి. సో ఒకసారి మనం ముంబై హైవే గురించి మాట్లాడుకుందాం. ముంబై హైవే ఇప్పుడు ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ గజం అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న పొజిషన్, ఇప్పుడు ఇన్వెస్ట్ కింద ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 సంవత్సరాల్లో అది ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు టాపిక్ నెంబర్ 1 ముంబై హైవే. ఎస్ సార్, టాపిక్ నెంబర్ 1లో మనకు వచ్చేసి ముంబై హైవేకి మేజర్గా జహీరాబాద్ వరకు ముంబై హైవే అంటే మన హైదరాబాద్ లిమిట్స్లో ఉంటుంది సార్. దానికి నిమ్స్ రావడం అయితేనేమి, రేపు బుల్లెట్ ట్రైన్ రావడం అయితేనేమి, సో లింగంపల్లి, పటాన్ చెరువు దాటిన తర్వాత కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే ఆ ఏరియా ఎటు వెళ్ళినా కూడా మనం సిటీలో ఉన్న ఫీలింగే కలుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సార్ కొన్ని చోట్ల మనకు 15,000, 20,000, 30,000 కూడా వెళ్తుంది గజం. సో అలాంటి కంట్రోల్డ్ రేట్స్లో ఉన్నాయి ఇప్పుడు. ఎంత పెట్టొచ్చు హైయెస్ట్ అంటే? సార్ హైయెస్ట్ అంటే కూడా ఈవెన్ ఈజీగా 25 ఈజీగా పెట్టొచ్చు అక్కడ. ఎలాంటి పీపుల్ అటువైపు చూస్తున్నారు? సో అంటే మిడిల్ నుండి అబవ్ వరకు చూస్తున్నారు సార్. అంటే ఇంకా లో వాళ్ళకి తెలియదు పాపం అది, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే సో వాళ్ళకి కూడా తెలియటానికి ఒక టీచర్ కానీ ఒక ఏదైనా ఎంప్లాయీ కానీ వీళ్ళంతా కూడా అటువైపు చూస్తున్నారు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే టీచర్ అదే ఎంప్లాయీ వాళ్ళకి వచ్చే తక్కువ శాలరీలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే 5 years తర్వాత ఒక మంచి రిటర్న్స్ ఉంటాయా అక్కడ? 100% ఉంటాయి సార్. నమ్మకం పెట్టుబడి పెట్టొచ్చు సార్, ఈజీగా పెట్టుబడి పెట్టొచ్చు, దానిలో ఎటువంటి తగ్గే అవకాశమే లేదు. ఖచ్చితంగా కూడా వాళ్ళ అంటే
వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినది ఒకవైపు, ఇప్పుడు ఒకవైపు ఉంటుంది. మన ఇక్కడ వ్యాపార దృక్పథంతో మాట్లాడట్లేదు, కేవలం ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక మంచి ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుందని చెప్పడానికి మాత్రం ఇక్కడ కూర్చున్నాం. అంతే కదా సార్. ఇంకోటి సార్, మీరు అన్నారు ఇప్పుడు కూడా వ్యాపార దృష్టితో కాదన్నారు కాబట్టి నా గుండెలో ఉన్న సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు, వినండి. మన గచ్చిబౌలి లాంటి సిటీ ఏదైతే ఉందో, మనం అనుకుంటున్నామో ఇప్పుడు ఎంటైర్ ప్రపంచం అంతా అనుకుంటుందో, దాన్ని మించి కొట్టబోయే సిటీ ఒకటి మన సరౌండింగ్స్లోనే ఉంది. అది షాబాద్. రాసి పెట్టుకోండి, షాబాద్. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు షాబాద్ అని? మామూలుగా గచ్చిబౌలి ఎందుకు పవర్ఫుల్ అంటే ఓన్లీ 500 ఎకరాస్ సెజ్ ఉండింది సార్ అప్పుడు. అంటే బై మిస్టేక్ వాళ్ళు తక్కువ అలకేట్ చేశారు అప్పుడు గచ్చిబౌలికి. దానిలోనే ఇంత గ్రోత్, అది ఇండియాతో పోటీ పడుతుంది. ఇప్పుడు షాబాద్ దగ్గర మనకందరికి తెలియకుండా, మీకందరికి తెలియకుండా, చాలా పీపుల్స్కి తెలియకుండా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ రాబోతుంది. అంటే నిజంగా గచ్చిబౌలి కన్నా ఒక 10 times మించిపోయే సిటీ అని చెప్తున్నాను. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇది ట్రూ. ఇది ఎన్ని సంవత్సరాలకి? ఒక 10 years లోపల. 10 years లో ఇప్పుడు 100 కోట్లు కోకపేట పోయింది అనుకుంటున్నారు కదా సార్, దాన్ని మించి కొట్టబోయేది ఏదైనా ఉందంటే షాబాద్ ఉంటుంది రేపు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అంటే దానికి నేను ఓవరాల్గా చెప్పట్లేదు సార్, టెక్నికల్గా లాజికల్గా చెప్తున్నాను. లాజికల్గా టెక్నికల్గా అక్కడ ఉన్న డెవలప్మెంట్స్, అక్కడ ఉన్న సెజ్లు ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తున్నాయి. సిటీకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది షాబాద్? షాబాద్ ఆల్మోస్ట్ మనకు శంషాబాద్ నుండి అయితే ఇట్లా తీసుకుంటే 28 kilometers వస్తుంది సార్. ఓకే, 28 kilometers. సో కాకపోతే ఏమంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం సార్, ఇందాక ఎందుకు దాన్ని అంత పవర్ఫుల్గా నేను ప్రొజెక్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో టాపెస్ట్ ప్లేస్ అంటే గచ్చిబౌలి అంటున్నాం. రేపు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్లో టాపెస్ట్ ఏదంటే షాబాద్. రాసి పెట్టుకోండి. ఎంత ఉంది సార్ ప్రైస్ ఇప్పుడు? ప్రైస్ వచ్చేసి అరౌండ్ ప్రెజెంట్ ఎంత? 25 నడుస్తుంది అక్కడ ఇప్పటికి. 25 గజం 25. కొంచెం ఎక్కువ అనిపించట్లేదా? ఎక్కువ. ఇప్పుడు జనరల్గా సార్, ఎప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను సార్, మేము ఆ రోజు మనం ప్రెజర్ పెడుతున్నాం అనుకుంటారు. ఇప్పుడు 25 అసలు ఇప్పుడు ఈ 25కి దొరుకుతుంది. ఆ రోజు మేము ఇట్లా టీవీలో కూర్చొని డిస్కస్ చేస్తుంటే విన్నాను అని చాలా ఫీల్ అయ్యేటోళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మందిని చూడవచ్చు మనం. ఎందుకంటే అంత ఉందా, అంత గ్రోత్ ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే అందుకే ఈ వర్డ్ వాడినా నేను, లాజికల్గా టెక్నికల్గా వాడుతున్నా అని చెప్పేసి. లాజికల్గా టెక్నికల్గా వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్ అది షాబాద్ అని చెప్పేసి. సో ఓకే, నెక్స్ట్ ముంబై హైవే అయిపోయింది, నెక్స్ట్ షాబాద్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే రండి. జడ్చర్ల దాటిపోయింది ఇప్పటికే. అంతే కదా సార్. ఏంది ఇంత గ్రోత్ ఏంటి? అందరూ అసలుకి బెంగళూరు హైవే చూడటం ఏంటి? ఇప్పుడు 6 lane కూడా అక్కడ అవుతుంది. అంటే మెయిన్గా సార్ వాటి మీద ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది సార్ మెయిన్గా. ఓకే, ఎన్ని లొకేషన్లు ఉన్నాయి సార్ ఇక్కడ శంషాబాద్ నుంచి జడ్చర్ల వరకు? ఎన్ని బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి? బెస్ట్ లొకేషన్స్ వచ్చేసి ఇప్పుడు ఇమీడియట్గా చేగూరు ఒకటి ఉంది. ఒకటి చేగూరు దగ్గర మనకు రామానుజాచార్యులది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కన్హా వెళ్తుంది. ఈ కన్హా కూడా వెరీ పవర్ఫుల్ సార్. ప్రపంచంలోనే అత్యధికంగా, అంటే ఏ పర్సన్ అయినా కూడా ఒక 60 years 55 years దాటినాయి అనుకోండి సార్, కన్హాకి వెళ్ళినారంటే మళ్ళీ బయటికి రావాలనిపిస్తుంది. సో అంత మంచి ఫేమస్ అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. అంత కూల్, అంత ఆధ్యాత్మికంగా. అంటే ఏ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఎవరన్నా ఉండొచ్చు, కానీ ఒక్కసారి కన్హా విజిట్ చేశారంటే అక్కడే ఉండిపోదామనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఈ సౌండ్స్ ఇవన్నీ అక్కడ ఏముండవు సార్. చాలా ఆధ్యాత్మికంగా, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఒక పవర్ఫుల్ ప్లేస్. అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఈ బెంగళూరు హైవేకి, మనకు తిమ్మాపూర్ దగ్గర అయితేనేమి అప్ టు అట్లా ముందరికి కూడా అనమాట. అట్లా ఇంకా తక్కువ రేట్స్ అంటే మనకు జడ్చర్ల వైపు దొరుకుతుంది మనకు. అంటే ఇప్పుడు ఉన్న తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఎక్కువ రేట్ జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన సిటీ 100 kilometers లిమిట్ అనేది భూత్పూర్ వరకు వెళ్తుంది సార్. అంటే ఆ జడ్చర్ల దగ్గరలో కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలోనే వచ్చేస్తుంది అని చెప్పి. రీజనల్ రింగ్ రోడ్ బయట అయిపోతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయట ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అట్లా రీజనల్ రింగ్ రోడ్ బయట రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో. కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ మనకు రాబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్, రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం సరౌండింగ్స్? ఈ శంషాబాద్ నుంచి మళ్ళీ జడ్చర్ల వరకు స్టెప్ బై స్టెప్ రేట్లు ఎలా ఉన్నాయి? స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇమీడియట్గా మనకు ఒక 20-30 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతే అక్కడికి 6,000 వరకు వెళ్తుంది జడ్చర్ల వరకు. ఓకే, కంట్రోల్డ్గానే ఉంటుంది. 6,000కి అక్కడ మినిమం 10-15,000 దాకా. 6 అంటే ఇంకా లోపలికి మీరు అనేది 6 అంటే సరౌండింగ్స్లోనే సార్. మీరు అన్నట్టు 8 కూడా నడుస్తుంది ఇప్పుడు. సో 8 దాకా నడుస్తుంది అక్కడ నుండి. అంటే 30 నుండి తీసుకుంటే 8 వరకు వెళ్తుంది అక్కడికి. బెంగళూరు అయిపోయింది, నెక్స్ట్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే అంటే శ్రీశైలం హైవే గురించి ఇప్పుడు కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ సార్. అక్కడ ఒక పెద్ద ఫార్మాసిటీ రావటం, ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ చేయటం,
శ్రీశైలం హైలో కూడా 70-80 కిలోమీటర్ల దాటి కూడా వెళ్ళి కొన్నారు అక్కడ. అంటే కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అని చెప్పి చాలా మంది అటే ఇన్వెస్ట్ చేశారు. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఫార్మా సిటీని ఆ ప్లేస్ నుంచి వేరే స్టేట్కి మార్చి దీన్ని ఒక గ్రీన్ సిటీగా మారుస్తా అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారి గురించి ప్రధానంగా మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుకొస్తుందంటే రియల్ ఎస్టేట్లో 30 సంవత్సరాల క్రితం ఆయన ఒక మంచి బిజినెస్ చేశారు. ప్లస్ ఆయన కొన్ని సందర్భాల్లో కూడా చేశారు రియల్ ఎస్టేట్లో. అది హైదరాబాద్ చుట్టుపక్కల నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయాలో నాకు పూర్తి విజన్ ఉంది అని చెప్పి ఆయన చూడడం జరిగింది. సో మరి ఇప్పుడు కొంత గందరగోళ పరిస్థితుల్లో మరి అక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పి కొంతమంది ఆగిపోయారు. ఇన్వెస్ట్ చేసిన వల్ల కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సార్ ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్లో అంటే ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడమే సార్ ఫార్ములా. అంటే జనరల్గా ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఫార్మా సిటీ వస్తుంది అని చెప్పి ఇన్వెస్ట్ చేసి వినండి, ఫార్మా సిటీ వస్తుంది అని చెప్పారు. గవర్నమెంట్ కూడా దానికి ల్యాండ్ మొత్తం తీసుకున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేశారు. అంటే అది కంప్లీట్ అయిన దాకా వెయిటింగ్ పీరియడే కదా అదంతా. అలాంటి వాళ్ళు ఫార్మా సిటీ మారుస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొంత గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఫార్మా సిటీ వల్ల ఏదైతే గ్రోత్ ఉంటుందో, ఇప్పుడు మీరు అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ రియల్ ఎస్టేట్కి అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు కదా. సో అతని థింకింగ్స్ ఏమున్నాయో, వ్యూస్ ఏమున్నాయో మనకైతే ఐడియా లేదు కదా సార్. సో అతను ఏమంటున్నాడు అంటే దీనికన్నా మించి చేయబోతున్నా అన్నప్పుడు ప్లస్సే కదా సార్. అది రేట్లు పడిపోయే అవకాశం ఉంది, రేట్లు అనేది పడడం అనేది టెంపరీగా సార్. ఎవరినైనా కొద్దిగా అలజడి క్రియేట్ చేసి బయస్సులని అమ్మిచ్చే మార్గం తప్ప అది ఖచ్చితంగా నాకు తెలిసి జనాలు అయితే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయపడి ఎనికిపోతారు అనేది అయితే నేనైతే నమ్మట్లేదు. మనకున్న అనుభవంతో చెప్తున్నాను సార్. కాబట్టి అంటే వెయిట్ చేయండి అంతే. ఇన్వెస్ట్ చేశారు సార్, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తారు. కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అది పోయింది ఇది పోయింది అని భయపిస్తున్నారు కదా సార్. కొద్దిగా రేట్లు తక్కువలో ఉన్నాయి, ఇప్పుడే రైట్ దొరుకుతుంది. ఇప్పుడు కొనుక్కున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా కొనుక్కున్నారు. ఒక 2 years తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా తెలివిలో స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ నుండి తీసి కొద్దిగా బయటకే వెళ్తున్నది అంతే, కల్వకుర్తి వైపు తీసుకెళ్తున్నారు అంటున్నారు మళ్ళీ ఫార్మా సిటీని. సో ఇదైతే గ్రీన్ సిటీ అన్నట్టు మీరు అన్నట్టు గ్రీన్ సిటీ టౌన్షిప్స్ ఏదైతే ఆ ప్లేస్ని అయితే వదలరు సార్ ఖచ్చితంగా. అదే మీ తెలివిగలగలు చేసే పని రైట్ టైం ఇది అంటే రైట్ టైం ఇది యాక్చువల్గా. ఆ టైంలో ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సిందే, ఇన్వెస్ట్ చేయాల్సిందే. దాన్ని ఎక్కడ మనము నేను చెప్పే సజెషన్ ఏంటంటే భయపడి అమ్ముకోద్దండి సార్. అదొకటి. ఓకే, దాన్ని కంప్లీట్గా ఎక్కడ లేదు సార్. భయంని మనిషిని చంపేస్తారు. అది ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా తీసుకొస్తారు దాన్ని అట్లా. కాబట్టి ఆ ఫియర్ అక్కట్లేదు యాక్చువల్గా. ఖచ్చితంగా ఎటువంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయపడి అమ్ముకోద్దండి, వెయిట్ చేయండి. కానీ మీలాంటి వాళ్ళు సలహాలు కూడా చూసి చాలా మంది కొంటూ ఉంటారు సార్. ఎస్ సార్, షూర్గా సార్, డెఫినెట్. మరి ఖచ్చితంగా మీకున్న అనుభవంతో చెప్తున్నారు. ఖచ్చితంగా ఫార్మా సిటీ పోతుందనో లేకుండా వస్తుందనో అలాంటి ఉద్దేశంతో అయితే మీరు అక్కడ ఇన్వెస్ట్ సార్. నాకు తెలిసి ఎక్కడ భూమి మీద ఎప్పుడు అట్లా జరగలేదు. ఇది పోయిందని డౌన్ అయిందని కొద్ది రోజులు ఉంటారు అంతే ఎక్కడైనా కూడా. కానీ కంప్లీట్గా అసలు ఆస్తులు అమ్మేసినారు వీళ్ళు మొత్తం పోయినారు అనేది ఎక్కడ లేదు, జరగదు, రాదు. నేను ఇందాక చెప్పాను కదా సార్, కలియుగం అయిపోయేంత వరకు ఇప్పుడు జరుగుతున్న రేట్లు చూడలేము మనం. కలియుగం అయిపోయినాక కొత్త యుగం ఏదైనా వస్తే అప్పుడు 0 నుండి స్టార్ట్ అయితే అప్పుడు కొత్త రేట్లు వస్తాయి. కానీ ఎనిక్కిపోయేది లేదు, తగ్గేది లేదు సార్. ఎప్పుడైనా కూడా గ్రో అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో 2024 సార్, ఇది 2025 వస్తుంది, 26 వస్తుంది. అట్లా కూడా రేట్స్ పెరగాల్సిందే కానీ రిటర్న్ పోనీక లేదు. 2022 రాదు, 21 రాదు, ఇంపాసిబుల్ కదా సార్ ఈ కలియుగంలో. ఆ ఇయర్ అయితే ఎలా వెళ్తే ముందుకు వెళ్తుందో ఈ రేట్స్ కూడా వెళ్తాయి. ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తారు. వెస్ట్ సైడ్ మొత్తం బంగారు భూములు అయిపోయాయి. ఎస్ సార్. మరి విజయవాడ సైడ్ ఏమో వెండి అంటారు కదా. ఎప్పుడైతే అసలు ముందు సిటీ ఎక్స్పాండ్ అవుతుందో ఎస్ సార్ ఫస్ట్ చూపు అంతా విజయవాడ హైవే వైపు ఉంది. కరెక్ట్. కానీ ఎందుకో మరి విజయవాడ వైపు కంప్లీట్గా ఆగిపోయింది సార్. ఒక రీజన్ చెప్తాను, మీరు నాగార్జున సాగర్ దాటి ఇటు సైడ్ రాలేకపోతున్నారు. ఎందుకంటే ఒక పెద్ద రామోజీ ఫిలిం సిటీ ఉంది, మరి విజయవాడ గడ్డ హైవే. ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు రియల్ ఎస్టేట్ అటువైపు పరుగులు తీయలేదంటే మీరు ఏం చెప్తారు సార్? మీకు ఐడియా ఉందో లేదో మరి, ఆ టైమింగ్లో విజయవాడకు వచ్చినంత భూమి ఏ రియల్ ఎస్టేట్కి ఎక్కడ లేదు ఒక టైంలో. అంటే ఒక రేంజ్ హైకి పోయింది సార్. రేంజ్కి పోయిన తర్వాత నేను ఇందాక చెప్పినా కదా సార్, నార్మల్ గ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ అని. అది ర్యాపిడ్లో నుండి నార్మల్లోకి వచ్చేసింది అది. అవును సార్. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు విజయవాడ అన్నందుకు నేను చెప్తున్నాను, గచ్చిబౌలిలో కూడా అట్లనే సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు లేదు కదా సార్, హైక్ పోయిందా లేదా సార్? అలా ప్లేస్కి వెళ్ళింది, దాని టైం అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న డిమాండ్ అయితే అక్కడ లేదు కాదు సార్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. రాబోయే 2 to 5 years లోపల దీనికి అలవాటు పడింది, దీనికి ఈక్వల్ వచ్చింది. ఇంతకుముందు దీనికి చాలా డిఫరెన్స్ ఉండింది. అంటే విజయవాడ హైవే చాలా ఇళ్ళ ఉండింది రేటు, ఇవి మామూలుగా ఉన్నాయి. ఇవి తీసుకెళ్లి దాని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక ఈక్వల్ గా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది. 4 వైబ్స్ అంటే రేట్సే సార్.
రైట్లేనా లేకుంటే కొత్త గవర్నమెంట్ కొత్తగా అక్కడ డెవలప్మెంట్ అప్పుడు ఏం జరిగిందంటే మొత్తం ఇప్పుడు ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది ముంబై వైపు వెళ్తున్నారు, కొంతమంది బెంగళూరు వైపు వెళ్తున్నారు, కొంతమంది శ్రీశైలం వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగింది అనుకో, బాగా అబ్జర్వ్ చేయండి సార్, సీనియర్స్ ఎవరైనా ఉంటే అడగండి మీరు కూడా, ఇది రైట్ ఆర్ రాంగ్ అని. ఓన్లీ వన్ వే పెట్టారు అప్పుడు, ఓన్లీ విజయవాడ వైపే. అంటే ఈ తాకిడంతా ఆ వైపే వెళ్ళింది. దానివల్ల ఆటోమేటిక్గా అంటే ఒక రాబోయే 5-10 ఇయర్స్కి రావాల్సిన గ్రోత్ ఎప్పుడుకో బ్యాకే వచ్చేసింది. సో దానివల్ల స్లో అయింది అంతే. సో ఇప్పుడు ఏమైందంటే అన్నీ ఈక్వల్గా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇవి 3 సెగ్మెంట్స్ కూడా విజయవాడతో కలిసాయి. ఇక్కడ నుండి నార్మల్గా వెళ్తాయి. నాకు తెలిసింది అయితే ఇది సార్. నెక్స్ట్ బాగా మీరు అగ్రి అవుతున్నారు లేదా ఈ విషయాన్ని? మీరు చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అంతే కదా సార్. అంటే టెక్నికల్గా అంటే కరెక్ట్ అనిపిస్తుందా లేదా? అంటే మీరు ఒక ఎక్స్పర్ట్గా మాట్లాడుతున్నారు, మేము జరగబోయేది జరిగిన తర్వాత ఓహో ఆ రోజు చెప్పారు ఇది నిజమైందని మేము ఆ రోజు అనుకోవాలి. సో తర్వాత వరంగల్ హైవే గురించి కూడా బాగా వినిపిస్తుంది ఈ మధ్య. అటు ఉప్పల్ కానీ అటు సైడ్ మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే గత ప్రభుత్వం కూడా అన్ని చోట్ల డెవలప్మెంట్స్కి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చే గవర్నమెంట్ కూడా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా వెళ్ళవడం కూడా జరిగింది. సో వరంగల్ హైవేలో చాలామంది కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ సార్? కంపేర్ చేసుకుంటే ఎంటైర్ సిటీలో కల్లా ఆ వైపు కొద్దిగా తక్కువ ఉన్నాయి సార్ రేట్స్. మీరు అన్నట్టు ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో మంచి శుభపరిణామం అది కూడా. సరిగ్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఉప్పల్లో చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో పెరిగాయి మీరు ఆల్రెడీ చూసామంటారు. అక్కడ డెవలప్మెంట్స్ కూడా మనం చూసాము. సో మొత్తం మీద అంటే కొంత స్లోగా అయితే ఇక్కడ నడుస్తుందని మీరు అంటారా? స్లోగా అయితే ఉంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే కంపేర్ ఇట్లా ఈ బెంగళూరు బాంబే హైవేతో పోల్చుకుంటే ఖచ్చితంగా స్లో ఉంది సార్ అక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే రేపు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా వరంగల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొద్దిగా గ్రో కూడా తీసుకెళ్లారు. అంటే అక్కడ ఎక్కువ కంపెనీస్ రావడం, దానికి అక్కడ సరౌండింగ్స్ కొన్ని సెజ్లు ఏర్పాటు చేయడము, కొన్ని కంపెనీస్ని అక్కడ ఇవ్వడము, వీటితో అంటే మెట్రో అనౌన్స్ చేయడము, వీటి వల్ల కొద్దిగా యాదగిరిగుట్ట ఇవన్నీ మనకు అక్కడ గ్రో కావడానికి. కోకాపేట, యాదగిరిగుట్ట బాగా రియల్ ఎస్టేట్ అనిపించిన పేర్లు ఏమైనా ఉన్నాయంటే ఈ రెండే. కోకాపేట గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ రీసెంట్గా కూడా మళ్ళీ ఒక ట్రెండింగ్లో నిలిచింది, 100 కోట్ల రూపాయల ఎకరం. మీరు అన్నట్టు యాదగిరిగుట్ట ఒకప్పుడు విపరీతమైన భూమి ఉంది, మళ్ళీ కొంత స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు యాదగిరిగుట్ట గురించి మాట్లాడుతున్నారు, ఎంక్వైరీస్ ఎక్కువ జరుగుతున్నాయని కూడా అన్నారు. ఏంటి ఇది? ఇప్పుడు ఒకటే సార్, ఏదైనా కూడా దానికి ఎంత ప్రమోషన్ ఇచ్చారంటే యాదగిరిగుట్ట. సెకండ్ తిరుపతి అన్నారు, మీరు అన్నట్టు కోకపేట, నెక్స్ట్ యాదగిరిగుట్ట, ఈ 2 పేర్లు బాగా వినిపించాయి. సో ఇన్వెస్టర్స్ కూడా అదే మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దాని ప్రకారం గ్రోత్ కూడా జరుగుతుంది సార్ అక్కడ. మరీ తీసేయాల్సినంత లేదు, అట్లా అంత తక్కువ ఏం లేదు. గ్రో కూడా ప్రతి ఒక్క క్యారిడార్లో మనకు గ్రో అనేది ఖచ్చితంగా అసెట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అసెట్స్ పెరుగుతున్నాయి, ల్యాండ్స్ మంచిగా ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా గ్రో అవుతుంది. ఇన్వెస్టర్స్కి ఎలాంటి, నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సార్, మన సిటీని ఇట్లా బేస్ చేసుకొని 100 కిలోమీటర్స్ రేడియస్లో గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ లాజికల్ అండ్ టెక్నికల్ వర్డ్, గ్రో అవుతూనే ఉంటుంది. అంటే దానిలో 1-2-3 ప్లేసెస్ ఉంటాయి. మనకున్న బడ్జెట్ని బట్టి ఎక్కడ దొరుకుతుంది అక్కడే కొనుక్కోవాలి. ఇప్పుడు మన దగ్గర 50 లక్షలు కోకాపేటలో కొనలేం కదా సార్. ఆ 50 లక్షలకి ఎక్కడికి వస్తే కొంటే అది డబుల్ అయ్యే అవకాశం. ఒకటి ప్రాంతీయ అభిమానం కూడా ఒకటి ఉంటుంది సార్. మీరు అన్నట్టు కొద్దిగా వరంగల్ యాదగిరిగుట్ట వైపు అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో చూస్తారు, సార్ మా ఏరియాలో ఉంటే మేలు అన్నట్టు. సో ఇట్లా బెంగళూరు వైపు ఉన్న వాళ్ళు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే బాగుండు అన్నట్లు, అవి కూడా కొద్దిగా డిమాండ్లు ఎక్కువ వచ్చేస్తాయి సార్. అట్లా కొన్ని ప్రశ్నలకి మీరు సూటిగా సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రీలాన్స్ ఆఫర్స్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫ్రీలాన్స్ ఆఫర్స్ అనేటివి కంపెనీస్ పెట్టినాయి సార్, ముందు జరిగినాయి కానీ ఇక జరుగుతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రీలాన్స్ ఆఫర్స్కి నూకలు చెల్లినాయని అని చెప్పొచ్చు. లేవు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఏమన్నా సీక్రెట్గా చేస్తున్నారేమో తెలియదు సార్. చేసినా కూడా టెక్నికల్గా కేవలం మీ అభిప్రాయం మాత్రమే చెప్పండి. అభిప్రాయం వచ్చేసి ఏంటంటే దానిలో 2 ఉన్నాయి సార్. ఒకటి ఫ్రీలాన్స్ ఆఫర్ వచ్చేసి రేట్ తక్కువగా వస్తుంది కస్టమర్కి, అదొకటి. నెక్స్ట్ అప్రూవల్ ఎలా అనేది భయం అయినప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఫ్రీలాన్స్ ఆఫర్ మీన్స్ అప్రూవల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇచ్చేదాన్ని ఫ్రీలాన్స్ అంటాం సార్, అంతేనా కదా సార్? రిలీజ్ చేసేటప్పుడు అంటే అది అవుతుందా అనే నమ్మకంతో ఇన్వెస్ట్ చేసినప్పుడు
దానిలో ఏంటంటే మేజర్ కంపెనీస్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. అవును, కొంతమంది ఉంటారు కలెక్షన్ అందరూ చేశారని ఇక్కడ అంటలేదు. లేదు, కొన్ని కంపెనీస్ కొంతమంది న్యాయం చేసి స్ట్రైట్ గా చెప్పమని చెప్తున్నా. అంటే ఒక్కొక్క సీనియర్లో ఒకరికి ఏముంటుంది అంటే సార్, ఒక కంపెనీకి ఈ టైంలో మనల్ని నమ్మి మనల్ని అంటే నేనేమంటున్నా అంటే సార్, కొన్ని సీనియర్ కంపెనీస్ ఇప్పుడు మా అలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఒకే కస్టమర్ 5 times 10 times కూడా పెడుతుంటారు. మీరు ప్రజెంట్ మీ కంపెనీ ఏంటి సార్? ఇది మాది వచ్చేసి సాయి ప్రియ కన్స్ట్రక్షన్ సార్. బాలకృష్ణ గారు కూడా యాడ్ వచ్చింది. యాడ్ ఉంటుంది సార్. ఓకే, సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే సార్, చాలా టైమ్స్ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే మనం వాళ్ళకి కరెక్ట్ సర్వీస్ ఇవ్వడం కానీ, కరెక్ట్ రైట్ టైంలో డాక్యుమెంట్ ఇవ్వడం కానీ, లీగల్గా పర్ఫెక్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఏంటంటే సార్ కంపెనీ మీద ట్రస్ట్ పెరిగింటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రీలాన్స్ ఇస్తారు కొంతమంది. అవును, ఏ కంపెనీ. కానీ ఇప్పుడు ఫ్రీలాన్స్ విషయంలో కస్టమర్స్ కూడా చాలా తెలివిగా ఈ దెబ్బలు తగిలి ఉన్నారు కాబట్టి, అంటే మనకన్నా ఎక్కువ తెలియగల ఎవరంటే కస్టమర్స్. ఇప్పుడు అంటే కొన్ని చోట్ల అంటే ఇట్లనే ఉంటుంది అనుకొని వేరే కంపెనీలు నమ్మి పోయినప్పుడు ఆటోమేటిక్గా చేతులు కాల్చుకుంటారు సార్. అట్లాంటివి కూడా జరుగుతాయి, లేవని కాదు సార్. అంటే ఒక స్కూల్లో ఉన్నప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ ఫాలో అవుతాడు, వాడు ఫెయిల్ అవుతాడు. అట్లా ఒక్కొక్కసారి ఫ్రీలాన్స్ ఎఫెక్ట్స్ కూడా పడతాయి. ఒకసారి సక్సెస్ అవుతాయి, ఒకసారి ఫెయిలియర్ అవుతాయి. అందుకు రైట్ కంపెనీ, రైట్ ప్లేస్, రైట్ టైం అనేది నేను అది చెప్తున్నాను సార్. అది ఎప్పుడు కూడా మైండ్లో ఉండాలి సార్. అది ఇంకా ఇంకో ప్రధాన ప్రశ్న, ఫార్మ్ ల్యాండ్స్ అండ్ అగ్రికల్చర్. చాలామంది ఫార్మ్ ల్యాండ్స్ 3 గుంటలు 4 గుంటలు అని చెప్పి అమ్మేస్తున్నారు. సో చాలామంది ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే కూరగాయలు ఏదో పండించుకోవాలని చెప్పి సిటీకి దూరంగా ఉండాలి చాలామంది కూడా అటువైపు చూస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు గమనించింది ఏంటి దీని మీద? ఇప్పుడు ఫామ్ ల్యాండ్ మీరు అన్నది ఒకటి కరెక్ట్ సార్. అంటే ఎటువంటి గ్రోత్ అక్కర్లేకుండా సిటీకి దూరంగా ఉండి నిర్మానుష్యమైన ప్లేస్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాన్సెప్ట్ గొప్పదే. తీసుకోవాలనుకున్న వాళ్ళు రైట్ సెలెక్ట్ చేసుకొని దాని లీగాలిటీస్ చెక్ చేసుకొని ఎన్ని గజాలు మనం తీసుకొని ఎన్ని గుంటలు తీసుకుంటే సేఫ్టీ మనకు అనేది గవర్నమెంట్ నిర్దేశించింది. దాని ప్రకారం తీసుకుంటే బాగుంటుంది సార్. బ్యాంక్ లోన్స్ రావు. కొన్ని మామూలుగా ఫామ్ ల్యాండ్స్కి మనకు ధరణిలో కూడా వస్తున్నారు. సో అట్లా అయినా కూడా పర్లేదు, వచ్చి దానిలో ఎంటర్ అయ్యి అట్లా ఉండే అంటే దాని మీద భయంకరంగా అంటే మీ నార్మల్ ప్లాట్స్కి ఉన్నంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసి మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే రాంగ్ అవుతుంది సార్. నేను అనేది మీరు అన్నది ఏంటి, ఓన్లీ ఆహ్లాదకరమైన వాతావరణం, పొల్యూషన్ లేకుండా ఒక ఎంటైర్ ఫ్యామిలీ వెకేషన్గా మనము అక్కడ ఉండేటట్టు అంటే డబ్బు ఉన్న వాళ్ళు చేసుకోవటం బాగుంటుంది. అది ఫార్మ్ ల్యాండ్. సరే, 30 సంవత్సరాల అనుభవం మార్కెటింగ్. ఎంతో మందిని చూశారు, ఎన్నో కంపెనీస్ని చూశారు, మార్కెటింగ్ ఎలా ఉంటుందో కూడా చూశారు. బాగా కొంతకాల క్రితం బాగా అనిపించింది ఎర్రచందనం, రకరకాల చెట్లు అని చెప్పి ఎక్కడో అడవుల్లో ఉన్న భూములు కూడా అమ్మేశారు. కానీ ప్రజలైతే కొంత మార్పు వచ్చింది. ఇప్పటికీ కొంతమంది అటువైపు చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 40-50 సంవత్సరాలకు వచ్చే చెట్ల గురించి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుట్లో అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పి చాలామంది ఒక గందరగోళ వాతావరణంలో కూడా ఉన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీని గురించి అంటే నా పర్సనల్ ఒపీనియన్, మార్కెట్ని అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఎర్రచందనం అనేది ఒక సపరేట్ ప్లేస్లో పండుతుంది అని. ఎర్రచందనం కావచ్చు, రకరకాల ప్లాంటేషన్ చాలా ఉన్నాయి. దానికి కావాల్సిన ల్యాండ్లో మెగ్నీషియం అవి సంథింగ్ ఫార్ములాస్ ఉన్నాయి సార్. అవి ఉంటేనే అవి వస్తుందని తెలుసు. అంటే మామూలుగా చెట్టు మొలకెత్తడం వేరు, దానికి కావాల్సిన కంటెంట్తో మొలకెత్తడం వేరు. అంటే అవి కొన్ని చోట్లే పడతాయని తెలిసింది నాకు. తెలిసిందో దానికి మీద పెద్దగా చెట్లు వ్యాపారం పక్కన సార్ నాకు అనుభవం లేదు. దాన్ని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయలేము సార్. ఈ విషయంలో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చేసారు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా సలహా కూడా ఏమి ఇవ్వలేరు. మీకు తెలియకుండా మీరు మాట్లాడంటారు. అంతే సార్. దానికి అంటే నేను ఆ వైపు ఎప్పుడు వెళ్ళలేదు, నాకేం దాని మీద జీరో నాలెడ్జ్. జస్ట్ ఒక విన్నా వదిలేసిన సార్ అంతే. హైదరాబాద్ చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్స్ సార్ ఏ ప్లేస్లో బాగున్నాయి, ఈ రేట్లు ఎలా ఉన్నాయి? చాలామంది ఎన్ఆర్ఎల్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ కొంటున్నారు. ఎక్కువ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఒక తోట వేసుకోవటము అలా చేస్తున్నారు. కొత్త కల్చర్ అయితే ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎక్కడ సార్ ఈ మంచి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక బెస్ట్ ప్రైస్కి వచ్చే ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మామూలుగా సార్ బెస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఇంకోటి కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్ యాక్సెస్ కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అవును. సో నా కారు నా పొలంలోకి వెళ్ళాలి, పొలంలో బోర్ ఉండాలి, పొలంలో మంచి పండ్ల మొక్కలు ఉండాలి, అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ లాగా వాళ్ళు అవును కట్టుకొని వెకేషన్ ఎంజాయ్ చేయాలనేది ఇప్పుడు ఇది జరుగుతుంది, బాగా జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, చాలా అంటే సిటీకి దూరంలో అంటే నీకు
మండల్ స్థాయిలో విలేజ్ స్థాయిలో ఇవన్నీ కూడా మంచి అందుబాటులో దొరుకుతున్నాయి రేట్స్. ఎలా ఉన్నాయి సార్ రేట్లు? రేట్స్ మామూలుగా ఎకరాక 10-20 lakhs 30 lakhs నుండి కూడా స్టార్ట్ అవుతుంది. 20 lakhsకి ఎకరం ఉంది? ఎస్ ఉన్నాయి. అంటే చాలా లోపలికి నేను అన్నట్టు రోడ్ యాక్సెస్ ఉండకపోవచ్చు వాటికి. ఒక 50 పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా. కొన్ని చెప్పండి, కొన్ని మండలాలు కానీ కొన్ని ప్రాంతాలు కానీ. కొన్ని మండలాలు అంటే మనకి ఇట్లా మహబూబ్ నగర్ సైడ్ వెళ్ళినప్పుడు, ఓకే, నెక్స్ట్ వికారాబాద్ తాండూరు లోపల కొన్ని, ఇక్కడ ఈ వైపు మనకు కల్వకుర్తి ఈ వైపు కొన్ని. ఓకే, 30 లక్షలు అలా ఈజీగా ఉన్నాయి సార్, ఈజీగా ఉన్నాయి, ఈ వైపు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మన జహీరాబాద్ వైపు, అంటే అక్కడ ఒక ఏరియా ఉంది సార్, మన ఆత్మకూరు సైడ్, అక్కడ జహీరాబాద్ వైపు అక్కడ పైకి కంట్రోల్గా ఉన్నాయి రేట్స్. ఓకే సార్, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఒక ఇల్లు కొనుక్కోవడం మంచిదా, ఒక ప్లాట్ తీసుకోవడం మంచిదా అంటే మీరు ఏం చెప్తారు? సార్ ఒక ఇల్లు అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఓకే, దాని తర్వాత ఎన్ని ప్లాట్లైనా కొనుక్కుంటే మంచిదే. ఇల్లు తర్వాత ఇల్లు కొనుక్కోవద్దు అంటారు మీరు? ఒక ఇల్లు మ్యాండేటరీ, కంపల్సరీ. అంటే నేనేమంటున్నాను సార్, ఇల్లు దీని బెనిఫిట్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చి రెంట్కు వస్తారో రారో ఇవి, అంటే ఒక ఇల్లు అయితే మనం ఖచ్చితంగా కూడు గుడ్డ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అది మ్యాండేటరీ సార్. లేదు, రెంట్ విషయం మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి హైదరాబాద్లో రెంట్లు విపరీతంగా పెరిగాయి. ఎస్ సార్. ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, ఏ ప్రాంతానికి పోయినా కానీ రేట్లు బాగా డిమాండ్ ఉంది. ఎస్ సార్. సో కానీ ఓపెన్ ప్లాట్ కున్నంత గ్రోత్ అయితే రాదు సార్. అట్లా మీకు ఎంత రేట్, ఓపెన్ ప్లాట్ ఏంటి అది? ఓపెన్ ప్లాట్కి ఎప్పుడైనా కూడా నీకు ఇందాక మనం కంపేర్ చేసుకుంటే సార్, ఒక ఎకరా కొనే బదులు ఒక ప్లాట్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది. పిల్లలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఎకరా కొనే బదులు కూడా ఒక ప్లాట్కు ఒక 500 గజాలు 300 గజాలు చాలా డిమాండ్ ఉంటుంది. ఇల్లును కూడా డామినేట్ చేస్తారు. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిటీలో? ప్రజెంట్ సిటీలో మీరు అన్నట్టు సార్, ఇప్పుడు ఇల్లు అపార్ట్మెంట్స్ కొంటున్నారు, రెంట్కి ఇస్తున్నారు, కానీ సైమల్టేనియస్గా ఫ్లాట్స్ కూడా చేస్తున్నారు. ఇంకా పెరగాలంటున్నాను నేను, ఫ్లాట్స్ కొనడం ఇంకా పెరుగుతాయి. అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ దేనికి, మీ ఓటు దేనికంటే? ఓపెన్ ఫ్లాట్స్ చెప్తాను సార్. ఓపెన్ ఫ్లాట్, దానికి నచ్చినట్టు కట్టుకోవచ్చు, ఎప్పుడైనా రెడీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఓపెన్ ఫ్లాట్కి గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది సార్. ప్లస్ దానికి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి సార్, రెంట్ వస్తుంటుంది, ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ రీఫర్నిష్ చేస్తుండాలి, దానికి బాగోగులు చూసుకుంటుంటే. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఇల్లు కొనడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. రీసెంట్ గా మీరు అన్నట్టు ఓపెన్ ప్లాట్స్ కొనడానికి వెళ్తున్నారు. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పెరిగింది సార్? సార్ 30 to 40% ఈ మధ్య ఇంక్రీజ్ అయింది. శనగలు తిని చేయగలిగినట్టుంది అని. ఏంటది? శనగలు తిని చేయగలిగినట్లుంటుంది. మీ కర్నూలు భాష అది. అంతే కదా సార్, శనగలు తిని చేయగలిగినట్లుంటుంది. అంటే ఈజీ అనమాట ఓపెన్ ప్లాట్ ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ అక్కర్లేదు సార్, జస్ట్ మనం వాచ్ చేసుకుంటుంటే దాని గ్రోత్ చూసుకుంటుంటే చాలా, అంతే. లేదు ఇన్ని కేసు నిజంగా నీకు అవసరం అనిపించింది, ఆ ఏరియాలో అంతా కూడా ఇల్లు రెడీ అవుతున్నాయి, లేదంటే అపార్ట్మెంట్ రెడీ అవుతున్నాయి, మనం రెడీ టు కన్స్ట్రక్ట్. మీరైతే ఓపెన్ ప్లాటే కొనమని చెప్తారు? ఓపెన్ ప్లాట్ 100%. ఫస్ట్ ప్రిఫరెన్స్ దాని ఇల్లు కొనాలి, తర్వాత నెక్స్ట్ ఒక ఇల్లు గ్యారంటీకి తీసుకోండి, రెంట్ కొండొద్దు అని అంటారు సార్. ఒక ఇల్లు తినండి, సెకండ్ నుండి ఇన్వెస్ట్మెంట్ సైడ్ అంతా ఫ్లాట్స్కి వెళ్ళండి. హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి మీ అభిప్రాయం? హై రేంజ్ అపార్ట్మెంట్స్ అనేది కూడా నేను సార్, ఇల్లా హై రేంజ్ అపార్ట్మెంట్సా ఏదో ఒకటి ఆప్షన్. ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది అంటే సార్, కమ్యూనిటీకి బాగా అలవాటు పడి రేటెడ్ కమ్యూనిటీలో ఉండాలన్న వాళ్ళు హై రేంజ్కి వెళ్తారు. అది చాలా పెరిగింది ఈ మధ్య. ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే, మనం ఇండివిజువల్గా ఉందాము, ఎవరిది వద్దు అన్నప్పుడు, ఒక ఫ్యామిలీ, ఒక పండగ అట్మాస్ఫియర్ ఇవన్నీ అన్నప్పుడు హై రేంజ్కి వెళ్తారు. అంటే అక్కడ కమ్యూనిటీ బాగుంటుంది, లొకాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి నాలాంటి మార్కెటింగ్లో అక్కడ వెళ్ళాడు అనుకోండి సార్, ఖచ్చితంగా సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అక్కడ ఉండాలనిపిస్తుంది మనకు, అంతే. అంటే ఒక్కొక్క హై రేంజ్లో ఇప్పుడు దాదాపు కొన్ని 2700 3000 అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సార్ కొన్ని చోట్ల. అంటే ఒక పెద్ద మేజర్ సిటీ అవి, నాకు తెలిసి 3000 ఇల్లు అంటే ఏం సార్, అలాంటి చోట ఉండాలనిపిస్తుంది. అట్మాస్ఫియర్ బాగుంటాయి, అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వాడుకునే దాన్ని బట్టి సార్, నేను ఎవరితో కలవాను, నాకు ఎవరు సంబంధం లేదన్న వాళ్ళు మామూలుగా ఇండివిజువల్ హౌస్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఇలా తీసుకొని సపరేట్ మిల్. కానీ అందరితో కలిసి కొత్త క్రియేట్ చేసుకోవాలి, కొత్త నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. ఒక మంచి వాతావరణంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు కంపల్సరీ ఫస్ట్. ఎలా ఉన్నాయి సార్ అపార్ట్మెంట్ ప్రైస్లు ఎలా ఉన్నాయి అంటే? సార్ ది వరెస్ట్ కండిషన్ 2 crores తక్కువ ఏది లేదు. ఓకే, అన్ని అబవ్ ఉన్నాయి. కానీ కుకట్పల్లి ఇటు సైడ్ ఒక 80 లక్షల కోటి రూపాయలు దొరుకుతున్నాయి. అంటే నేను అన్నట్టు హై రైజ్ ఉండకపోవచ్చు. నేను అంటున్నది ఈ రేంజ్లో సార్, 2 crores మినిమం నుండి అబవ్ ఉన్నాయి అన్ని కూడా. ఏ ప్రాంతాల్లో బాగున్నాయి అంటే బాగా మంచి, సరే నిజంగానే హై రైజ్లో తీసుకోవాలనుకున్నారు, బెస్ట్ లొకేషన్ అంటే మీరు ఎక్కడ? బెస్ట్ లొకేషన్ మన గచ్చిబౌలి ఏరియాలో, తర్వాత
అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే నల్లగుంట్లనా అది అక్కడ ఒకటి ఉంది, కొల్లూరు. ఇవన్నీ కూడా మనకు ఈ నానక్రామ్గూడ ఈ ఏరియాలో మంచి పొజిషన్స్ ఉన్నాయి సార్, మంచిగా అంటే గ్రో అయ్యి ఉన్నాయి. అట్లా రేపు ఇంకోటి మొన్న 100 కోట్లకు కొన్నారు కోకాపేటలో, అవి రాబోతున్నాయి త్వరలో. విల్లా కల్చర్ బాగా పెరిగింది. ఎస్ సార్. సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో కూడా విల్లాస్ కడుతున్నారు. ఎస్ సార్. ఏంటి సార్ ఎంత ముందు చూపు అనుకోవాలా దీన్ని? సార్ ముందు చూపు లేదు, ఏం లేదు సార్. ఒకటి మనీ బాగా పెరిగింది దీన్ని నేను చెప్పేది. ఎందుకంటే 50 కిలోమీటర్ల దగ్గర పోయి విల్లా కొని 4-5 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. ఎక్కడైనా కూడా నేను ఈరోజు ఎంత పెట్టుబడి పెట్టిన ఒక రేంజ్ వరకే సార్, నేను పెట్టిన దానికి రిటర్న్ వస్తుందా లేదని. తర్వాత ఏంటంటే సొసైటీకి అనుకూలంగా నా కెపాసిటీ ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఒక మంచి విల్లా ఉండాలి, నాకు ఒక మంచి బెంజ్ కార్ ఉండాలి, నాకు ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే యుగం స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు. సో దానివల్ల విల్లాస్కి అనేది గ్రోత్ వస్తుంది. ఎలా ఉంది అసలుకి సిటీలో ఆ విల్లా? స్టార్ట్ అయింది సార్, ఆల్రెడీ చాలా బాగా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇన్కమ్ సోర్స్ పెరిగినాయి సార్. స్టార్టింగ్ ఎంత ఉన్నాయి, హైయెస్ట్ ఎంత ఉన్నాయి? హైయెస్ట్ ఎంతైనా ఉన్నాయి సార్, చెప్పకూడదు మనం. స్టార్టింగ్ 3 crores 5 crores. సరిగ్గా మీరు కూడా కర్నూలు నుంచి వచ్చారనుకుంటే నెగిటివ్ ప్లేస్. ఇంత తక్కువ కాలంలో ఇంత డెవలప్మెంట్ అనేది మన కళ్ళ ముందు మనం చూడటం అనేది ఒక అదృష్టం కూడా భావించవచ్చు. 100% సార్. మీరు అన్నట్టు ఒక్కొక్క హైరేజ్ అపార్ట్మెంట్లో 3,000 ఇల్లు 4,000 ఇల్లు అంటే అసలు మనం ఎక్కడో టీవీలో అప్పుడు చూసేవాళ్ళం. ఎక్కడ యూఎస్లోనో ఎక్కడ ఇలా ఉండేదని చెప్పి. అతి తక్కువ కాలంలో హైదరాబాద్ అది ఈ చుట్టుపక్కల ఇంత డెవలప్మెంట్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చే టైంకి సార్ ఈ విధంగా మారిపోబోతుంది అని అనుకున్నారు? ఇప్పటి నుంచి మీరు ఊహించింది అయితే జరగబోతుంది, కానీ గతంలో మీరు వచ్చే ముందు జరిగింది? గతంలో అంటే సార్ జస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు, జనరల్గా వచ్చాం మనము. సరే ఆపర్చునిటీస్ బాగుంటాయి సిటీ అయితే అన్న దాంతోనే వచ్చినాం, కానీ ఇంత ఎక్స్పెక్ట్ అవుతుంది అనేది లేదు సార్. నిజంగా అంటే ఇంత ఎక్స్పెక్ట్ అవుతుంది ఇంత అంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది మనకు. అంటే నేను మిస్ అయిన దాన్ని ఇంకెవరు మిస్ కాకూడదని అలర్ట్ కాండి అని చెప్తున్నాను సార్. అంటే ఈరోజు ఈ డిస్కషన్లో ఏంటంటే ఫ్యూచర్కి ఈరోజు డిసైడ్ కండి. మీరు మిస్ అయ్యారు, ఏం మిస్ అయ్యారు? అదే సార్, ఇప్పుడు మనం నిజంగా ఎక్కడైనా ప్లాట్ కొనలేదని బాధపడుతున్నారు, అప్పట్లో ఆ రోజు ఎందుకు కొనలేకపోయాలని చెప్పి మీరు బాధపడుతున్నారు? నిజంగా సార్ అదే గచ్చిబౌలిలో ఇట్లా ఎరుగుతుందని చెప్పింటే కొన్ని 100 ఎకరాలు లేకుంటే 10 ఎకరాలు 20 ఎకరాలు కొనేవాళ్ళం. మీకు వచ్చిన ఆఫర్లో తక్కువ ప్రైస్ లొకేషన్ ఎక్కడండి? అంటే అప్పట్లో గచ్చిబౌలి అనుకుందా, మీకు ఎంత ప్రైస్కి ఆఫర్? ఇప్పుడు గచ్చిబౌలి 2002 ఆ టైంలో సార్ జనరల్గా వెరీ నార్మల్ గ్రోత్లోనే ఒక ఫ్రెండ్ అడిగిండు నన్ను, సార్ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే మంచి గజాలు ఎంతనో ఐడియా లేదు ఆ రోజు, ఎన్ని చెప్పాడో చేసుకుంటారంటే ఈడే 2 lakhs ఎందుకు తర్వాత చూద్దాంలే అన్న ఒపీనియన్తో వెళ్ళిపోయినాము. సో ఆ రోజు ఆ ఒపీనియన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఏంటంటే అక్కడ ప్లేస్ని ఒక చూస్తున్నాను నేను. ఎప్పుడన్నా రూట్ వెళ్ళినప్పుడు అట్లాగా సరుకు చూడగలుగుతున్నా అంతే. అంటే మనం ఇన్వెస్ట్ చేసి తీసుకోలేము సార్ ఇప్పుడు. అంటే ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేసే టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. నేనేం చేశా అంటే దాన్ని ఆ రోజు చూడడం వల్ల లైఫ్ లాంగ్ చూస్తున్నా. సో నేను కోరుకునేది మన వ్యూవర్స్కి మన ప్రేక్షకులకు ఏంటంటే అలాంటి ఏదైనా ఒక ఒరిజినల్ అవకాశం వచ్చినప్పుడు మిస్ కావద్దండి, వదిలేద్దండి. దాన్ని ఇప్పుడు ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, లేకుంటే లైఫ్ లాంగ్ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన ఏరియాస్ అన్నీ రేపు ఎవరైనా మిస్ అయితే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మిస్ అయితే లైఫ్ లాంగ్ బాధపడతారు. అంటే ఓన్లీ చూసుకుంటుండాల్సి వస్తుంది సార్. అంతే, అది నేను చూసుకోవడం చెప్పుకోవటం. నేను మిస్ అయినా కాబట్టి మన వాళ్ళు ఎవరు మిస్ కాకూడదు అని చెప్తున్నాను సార్. ఇది జెన్యూన్, ఇది నిజం. ఇది సో సిటీలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ ఏదంటే ఏం చెప్తారు? ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇప్పుడు గచ్చిబౌలి కూడా యాడ్ అయింది. అసలు ఈ 3 పోటాపోటీగానే ఉన్నాయి. మీరు ఇందులో ఈ మూడిట్లకి దేనికి ఎక్కువ ఇస్తారండి? లేదు సార్, ఇప్పుడు ఈక్వల్గా ప్యారలల్గా కోకాపేట చెప్తారా? 100 కోట్లు కోకాపేట ఉంది, గచ్చిబౌలి ఉంది సార్, మాదాపూర్ ఉంది, హైటెక్ సిటీ ఉంది. ఇవన్నీ కూడా ఈక్వల్గా అంటే ఇంకా నాకు తెలిసి కొన్నిసార్లు అదొక హై ఉంటుంది, ఇదొకసారి హై ఉంటుంది, అట్లా పోటీ పడుతున్న ఏరియాస్. ఈ ప్రశ్న ఎందుకు అడిగా అంటే చాలా మంది సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, రిచ్ పీపుల్ చాలా మంది సిటీకి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడే దానికి తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు, భూములు కూడా కొనేస్తున్నారు. వీళ్ళంతా ఎటువైపు చూస్తున్నారంటే మీరు ఏం చెప్తారు సార్? వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆఫ్టర్ కోకాపేట అయిపోయింది. అది కోకాపేట ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ల కింద తీసుకున్న నిర్ణయాలు కోకాపేట ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ సీనియర్ వచ్చేసి నేను అన్నట్టు సార్ ఇందాక కొంతమంది సినీ హీరోలు కానీ వాళ్ళు కానీ నాలెడ్జ్ ఉన్న పీపుల్ అంతా కూడా నాలెడ్జ్ ఉన్న పీపుల్ కాదు, డబ్బులున్న పీపుల్ ఎవరైనా నాలెడ్జ్ రెండు కాదు సార్, వాళ్ళకి కూడా సలహాదారులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ప్లస్ ఆల్రెడీ అనుభవం ఉంటుంది వాళ్ళకు కూడా, ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళు ప్రాఫిట్ చెందారు కాబట్టి
ముంబై హైవే అండ్ షాబాద్ బెంగళూరు హైవే 3 ప్లేసెస్ ఎక్కువ వాళ్ళు టర్నప్ అయిపోతున్నారు. 10 సంవత్సరాల తర్వాత అక్కడ స్థిరపడటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే ఇంకా రీజన్ కూడా ఉంది. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది వాళ్ళకు, ఏదైనా ఎయిర్పోర్ట్ షూటింగ్కి వెళ్ళాలంటే రీజనల్ ట్రాఫిక్ ఉండకూడదు వాళ్ళకు. షూటింగ్ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఏం సార్, రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గర ఉండేటట్టు, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేటట్టు ఈ 2 ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. వేరే లొకేషన్స్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుండి పొల్యూషన్, మెయిన్గా ఏంటంటే ఆ పొల్యూషన్ తర్వాత పీపుల్స్ని తప్పించుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సార్ సినిమా టీం అంతా కూడా. అంటే బయటకు వచ్చేసి ఒక మంచి వాతావరణంలో నెక్స్ట్ వాళ్ళ వెహికల్కి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అందుకనే రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఈ థింకింగ్తో ఎక్కున్నారు వాళ్ళు. చివరి ప్రశ్న సార్, ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. ఓ ప్రాపర్టీ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి అంశాన్ని పరిగణనలో తీసుకోవాలి వాళ్ళు, మీకున్న అనుభవంతో చెప్పగలరు సార్? ఒకటి నేను ఇందాకనే చెప్పిన, కొన్ని లక్షల మంది చూస్తున్నారు మిమ్మల్ని. ఎస్ సార్, లీగల్గా పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా డాక్యుమెంట్స్, ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి? వెరిఫికేషన్ ఇప్పుడు లీగల్గా అంటే ఏదైనా ఒక కంపెనీ ఎన్నేళ్ళ నుండి చేశారు, ఫస్ట్ కంపెనీ చూసుకోవాలి సార్. ప్లేస్ని చూసుకుంటాము, ప్లేస్ తర్వాత కంపెనీ, ఎలాంటి కంపెనీతో మనం జర్నీ చేస్తున్నాము, రేపు రాబోయే రోజుల్లో మనకు ఎంతవరకు ఈ కంపెనీతో ఉంటే మనకు ఏదైనా లీగల్గా వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ లీగల్గా పర్ఫెక్ట్ ఉంటేనే హెచ్ఎండి అప్రూవల్ కానీ రెరా అప్రూవల్ కానీ ఇస్తున్నారు. సో కాబట్టి మనం తీసుకుంటున్న ప్లాట్కు జాగ్రత్త తీసుకోవాల్సింది లీగాలిటీస్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత కంపెనీ వెంచర్స్ డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తుంది. సో ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, తర్వాత పార్క్స్ అయితేనేమి, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అండర్ గ్రౌండ్ పవర్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా వచ్చినాయి, అండర్ గ్రౌండ్ గ్యాస్, అండర్ గ్రౌండ్ తర్వాత నెట్ అసోసియేషన్, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి సార్. ఇవన్నీ దానితో పాటు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి మనకు. మెయిన్ ఇది సార్, అంటే ఒక 30 years కానీ 20 years కానీ లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా వాళ్ళు. ప్లస్ మన ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 10 years 12 years 15 years మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ మోసపోయేది ఎక్కడంటే ఏం చెప్తారు? ఇంకేముండదు సార్, ఇవి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మోసపోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే దేనిలోనా ఒక దానిలో మిస్ అయ్యాం, ఏమవుతుందో హెచ్ఎండిఏ లేకుంటామనే నిర్లక్ష్యంతో మిస్ అయిన వాళ్ళే. కానీ ఇవి ఫార్మాలిటీస్ పాటిస్తే ఒక హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండి, డిడిసిపర్ అప్రూవల్ నుండి, ఒక రేరా అప్రూవల్ ఉండి, తర్వాత ఈ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని కరెక్ట్గా స్టెప్ తీసుకున్నాడంటే మోసపోవడానికి అవకాశమే లేదు. ఏదన్నా చిన్న చెకింగ్ సార్, మనము అంటే ఒక్క దాన్ని ఉంటుంది లేని వదిలేసినామంటే మిస్ అయిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. కానీ ఆల్మోస్ట్ ఆ పని అంతా కూడా ఇప్పుడు మా లాంటి కంపెనీస్, మేము చేస్తున్న కంపెనీస్ అవన్నీ ముందే కస్టమర్ కన్నా 100 అడుగుల దూరంలో ఉండి చెక్ చేసుకొని, ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి మన వాళ్ళు 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలియని కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకొని ప్రొసీడ్ అవుతారు. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళతో జర్నీ చేస్తే బాగుంటుంది. ఇది ఒకటి, అంటే మనం చెక్ చేసుకోలేని అర్హత లేనప్పుడు చెక్ చేసిన వాళ్ళతో మనం పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సార్, డ్రైవింగ్ రాకుంటే డ్రైవర్ని తెచ్చుకుంటాం, అట్లా ఇది కూడా అంతే. మనకి ఇది ఎట్లా చెక్ చేసుకోవాలో తెలియదు, అలా చెక్ చేసినోడు ఎవడన్నా నిష్ణాతుడు ఉంటే వాళ్ళతో మనం జర్నీ చేసుకుంటే సేఫ్టీగా ఉండొచ్చు అని నా అభిప్రాయం. గత ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టింది. ఎస్ సార్, ధరణి వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది మొత్తం. ఎస్ సార్. కానీ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ధరణిలో చాలా మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పి, మా గవర్నమెంట్ రాగానే మొత్తం మార్చేస్తామని చెప్పి కూడా ఆయన అన్నారు. ధరణి అనేది పేరు మారుతుంది కానీ మిగతా అంతా ఉంటుంది, ప్రొసీజరు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి సార్. నేను ఒకటే, ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే ఎవరికి నష్టం ఎవరికి లాభం, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది? నాకు తెలిసి ఎవరికి నష్టం ఉండకపోదు సార్, లాభమే ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు అనుకుంటున్నది ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లుంటే రెక్టిఫై అవుతాయి అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఏదైనా కూడా ఒకటి నెక్స్ట్ వస్తుంది అంటే సార్ లేటెస్టే వస్తుంది ఎప్పుడైనా కూడా. మీరు ఏదైనా చూసుకోండి, ఒక మొబైల్ వచ్చింది, ఇప్పుడు iPhone 16 నడుస్తుంది సార్, నెక్స్ట్ 18 రేపు 20 వచ్చిందంటే అడ్వాన్స్ ఫీచర్సే ఉంటాయి. అట్లానే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అంటే పొలిటికల్గా నాకేం పెద్దగా అనుభవం లేదు కాబట్టి మనం దానిలోకి ఎంటర్ కాలేము సార్, చూడలేము. కానీ ఇంకా బెటర్మెంటే ఉండొచ్చు అనుకుంటున్నాను సార్, అంతే. నష్టం లాభం కన్నా అంటే ఏదన్నా చిన్న ఏమన్నా లూప్ హోల్స్ ఉండి మిస్టేక్ ఒక చోట ఏమన్నా జరుగుతుంటే దాన్ని కనిపెట్టి రెక్టిఫై చేస్తున్నారనే అనుకుందాం మనం, అనుకుంటాను నేను. నాకు తెలిసినంత వరకు మంచిగా జరగవచ్చు అనుకుంటున్నాను సార్, అంతేనా కదంటారు? అంతే. మొత్తం ఈ లైఫ్లో సార్ ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు సంతోషపడ్డారా? ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించాను, అవతల నా కస్టమర్ హ్యాపీగా ఉన్నారని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే? సార్ నేను ఇప్పించిన వాళ్ళకి దీనికోసం ఉపయోగపడింది అని చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ కాల్ నాకు ఫోన్ చేసి, ఈరోజు గృహప్రవేశము, ఫస్ట్ కాల్ నీకే వచ్చింది, ఈరోజు మా పాప పెళ్ళి,
ఫస్ట్ కాల్ మీకే వచ్చింది అన్నప్పుడు ఇది చాలా జీవితానికి అనిపించింది సార్. అలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు కూడా హ్యాపీ లేదు. ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది సార్. మనం ఎక్కువ కష్టపడుతున్నాం, ఎక్కువ వస్తుంది సార్ ఆటోమేటిక్గా. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఫీలింగ్ ఉంటుంది సార్, తర్వాత అలవాటు అయిపోయినప్పుడు కామన్ అనిపిస్తుంది అది. సో ఇలాంటివి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సార్. రెఫరెన్స్ మీద ఎక్కువ చేశారా బిజినెస్, లేకుంటే మీకున్న సోర్సెస్ బట్టి మీరు ముందుకు? రెఫరెన్స్ ఎక్కువ ఉంది సార్. ఇప్పటికీ ఆ రెఫరెన్స్ బిజినెస్ నడుస్తుంది. రెఫరెన్స్ ఎందుకంటే ఎలా ర్యాపో ఎలా మెయింటైన్ చేస్తారు సార్? సార్ మనము రైట్ పీపుల్, చాలా మంది ఫెయిల్ ఎక్కడ అవుతారు చెప్పాను, తొందరగా ఏదో కమిషన్ వస్తుంది, ఏదో ఎదిగిపోవాలని చెప్పుంటారు. కొంతమంది ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల మంచి ఒక నెల కాకపోతే 2 నెలలకైనా సరే ఖచ్చితంగా మనకి ఒక మంచి బిజినెస్ అయితే వస్తుంది. అది అంటే వ్యక్తిని బట్టి ఉంటుంది సార్. అది అందరికీ సక్సెస్ అవ్వరు ఎందుట్లో. అంతే సార్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అవసరం అవుతాడని మనము కమర్షియల్గా ఆలోచించి రిలేషన్ మెయింటైన్ చేసినాం అనుకో, ఎక్కువ రోజులు ఉండదు సార్. అది అవసరం ఉన్నా లేకున్నా మన మనస్తత్వము కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ర్యాపో మెయింటైన్ చేసినాం అనుకోండి సార్, అది ఎప్పుడు కూడా పదిలంగా ఉంటుంది. అది ఎక్కువ కూడా ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా ఓన్లీ ఫర్ ర్యాపోనే సార్. బిజినెస్ అంతా ఓన్లీ ర్యాపో మీదనే, రెఫరెన్స్ మీద నడుస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఈయన మంచి పర్సన్ అని చెప్పేటోళ్ళు లేకుంటే నడవదు సార్ అసలు. కొద్దిగా ఒక 2 రోజులు 3 రోజులు, ఒక 6 నెలలు 1 వీక్ అయిపోయింది. తర్వాత ఒక లాంగ్ స్టాండింగ్ ఉండాలంటే ఖచ్చితంగా రెఫరెన్స్ ఉండాలి. ప్లస్ మన నడవడిక మంచిగా ఉండాలి, మనం వాళ్ళతో ఉన్న రిలేషన్ బాగుండాలి. ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. ప్లస్ క్రెడిబిలిటీ బాగుండాలి, దాంతోనే బిజినెస్ నడుస్తుంది సార్. ఇవన్నీ మెయింటైన్ చేసినాం అనుకోండి సార్, ఆటోమేటిక్గా నడుస్తుంది బిజినెస్. సో మీలాంటి అంటే ఇంటర్వ్యూలు చూసి సార్, లేకుంటే ఎంప్లాయ్మెంట్ లేక బయట ఎస్ సార్, చాలామందికి ఎలాంటి జాబ్ దొరకపోతే ఈజీగా ఉండేది ఏంటంటే రియల్ ఎస్టేట్. కానీ ఇప్పుడు అంత ఈజీగా అయితే రియల్ ఎస్టేట్లో కూడా ఎంట్రీ అవ్వడానికి లేదు. రాబోయే కాలంలో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతుంది రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, ఏ రంగంలో అయినా సరే. సో వీళ్ళందరూ ఏంటంటే అంటే మిగతా జాబులు వేరు, ఇది వేరు. ఇక్కడ సక్సెస్ అవ్వాలి, సాధించాలని చెప్పి చాలామంది వస్తుంటారు. మీకున్న 30 సంవత్సరాల్లో మీరు చూసిన ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు 2 మాటల్లో ఏదన్నా ఒక మంచి విషయం చెప్పాలంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా సార్, ఎక్కడైనా కూడా ఏంటంటే ఏదైనా కూడా మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళు మనం తీసుకుంటున్న దారిలో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏవి ఐడెంటిఫై చేయాలి సార్. ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్ ఇది మేజర్గా. ప్లస్ ఆ ప్రాబ్లం కన్నా ముందు ఏమిటంటే సార్, అర్జెంటుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి సార్. కరెక్ట్గా చెప్పి ఇది పాయింట్ మ్యాన్. ఈ నాలెడ్జ్ లేకుండా అంటే ఇప్పుడు సపోజ్ కొత్తగా వచ్చిన డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ డ్రైవర్కి డిఫరెన్స్ ఉంటుంది. వాడు మనతో సైడ్ చూసుకుంటూ అక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ కూడా డ్రైవింగ్ తీసుకెళ్తాడు, ఏం చేయడు. కానీ కొత్తగా వచ్చినాడు ఆ రోజే కూర్చున్నాడు అనుకోండి సార్, వాడు భయపడకుండానే కొట్టేస్తాడు కదా. సో ఖచ్చితంగా కూడా ఈ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది ఈ 2 కూడా ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు. హరిబరి ఉండకూడదు ఇక్కడ. అంటే మనం ఎంతసేపు ఉన్నా సేల్ కాలేదే నాకు ఇన్కమ్ రాలేదే అనే మైండ్ సెట్ ఉంటే తొందరగా వెళ్ళిపోతాడు సార్. దానికోసం వస్తే నేనేంటంటే ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలా, ఎక్కువ కష్టపడాలా. ఈ 2 క్వాలిటీస్తో వచ్చినాడు అనుకోండి సార్, ఆటోమేటిక్గా ముందుకెళ్తాడు, లాంగ్ టైం ఉంటాడు, సస్టైన్ అవుతాడు మార్కెట్లో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మరిన్ని విశేషాలతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.